యాక్చువల్గా నార్మల్ స్టార్టింగ్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎస్ఏపి స్టార్టింగ్లో కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు ఆ కాన్ఫిగరేషన్స్లో 9 స్టెప్స్ అనేవి 9 కాన్ఫిగరేషన్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్. అందులో స్టార్టింగ్ కాన్ఫిగరేషన్ వచ్చి డిఫైన్ కంపెనీ. అసలు డిఫైన్ కంపెనీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రిలయన్స్ అనేది ఒక తీసుకుందాం, రిలయన్స్ గ్రూప్స్ అనేది తీసుకుందాం. రిలయన్స్ గ్రూప్స్లో మెయిన్ వచ్చి అదే కంపెనీ నేమ్ రిలయన్స్ అనేది. ఆ రిలయన్స్లోనే దాని కింద సబ్ డివిజన్స్ చాలా ఉంటాయి. అంటే రిలయన్స్ మోటార్స్ అని, రిలయన్స్ జియో ఫైబర్ నెట్ అని, లేదంటే రిలయన్స్ గ్రాసరీస్ లాంటివి మనకి బయట ఉన్నాయి. అట్లా అవన్నీ కూడా ఒక కంపెనీ కోడ్లో తీసుకుంటాం మనం. డిఫైన్ కంపెనీ ఫస్ట్ మనం క్రియేట్ చేయాల్సింది కంపెనీ అనేది ఏంటనేది క్రియేట్ చేయాలి మనం. ఆ కంపెనీ క్రియేట్ చేయడం అనేది OX15 అనమాట. OX15 అంటే మనం కాన్ఫిగరేషన్ చేస్తా చూద్దాం. గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేయాలండి ఫస్ట్. గ్రూప్ ఆఫ్ కంపెనీ. గ్రూప్ ఆఫ్ కంపెనీలో కంపెనీస్ ఉంటాయి. కంపెనీస్ ఉంటాయి, అవి కంపెనీ కోడ్స్ అంటాం మనం వాటిని. అవునవును. ఫస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేస్తాం OX15. న్యూ ఎంట్రీస్ క్లిక్ చేస్తాం. ఆ కంపెనీ నేమ్ తీసుకుందాం, కిరణ్ అనే తీసుకుందాం. ఒకటి స్ట్రీట్ ఏదన్నా గాంధీనగర్ అని ఇద్దాం. పోస్ట్ ఆఫీస్ 500040 అని ఇద్దాం. పోస్టల్ కోడ్ కూడా పోస్టల్ కోడ్ సిటీ వచ్చి కాకినాడ అని ఇద్దాం. కంట్రీ ఇండియా. ఇక్కడ ఎట్లా సెర్చ్ చేసి అన్న తీసుకోవచ్చు, లేదంటే ఐఎన్ అని ఇచ్చిన వస్తుంది. లేదంటే ఇక్కడ మనం పైన ఈ బైనాకులర్ సింబల్ ఉంటుంది, ఆ సింబల్ యూజ్ చేసి మనం ఇచ్చినా కానీ వస్తుంది. ఇండియా ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ క్లిక్ చేసి తీసుకుంటాం. లాంగ్వేజ్కి కూడా మనం ఇంగ్లీష్ అయితే ఒకవేళ ఇండియా ఇంగ్లీష్ అని ఇచ్చిన తీసుకుంటే, లేదంటే ఇక్కడ సెర్చ్ చేసి తీసుకున్నా మనకి ఇక్కడ బైనాకులర్ సింబల్ ఉంది కదా, అది యూజ్ చేసి మనం సెర్చ్ చేసినా కూడా వస్తుంది ఇంగ్లీష్. ఇట్లా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చింది కదా. కరెన్సీ కూడా మనం అంతే, ఇండియా కాబట్టి ఇక్కడ ఇండియా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఐఎన్ఆర్ అని ఇస్తాం, లేదంటే యూఎస్ అయితే యూఎస్ డాలర్స్లో ఇస్తాం. అట్లా ఏ కరెన్సీ అయితే ఆ కరెన్సీని తీసుకుంటాం. సేవ్ చేద్దాం. ఇక్కడ an entry ఆల్రెడీ ఎగ్జిస్ట్ విత్ ద సేమ్ కీ అని వచ్చింది. అంటే నేను కిరణ్ అనే కంపెనీని నేను ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంచా, సో అందుకని తీసుకోలేదు ఇది. సో ఇక్కడ మనం మార్చి చూద్దాం, వేరే కంపెనీ తీసుకుందాం. KIRN అని ఇద్దాం. కిరణ్ KIRN. ఓకే, అడ్రస్ తీసుకోండి సార్. వేరే కంపెనీ ఏదైనా పెట్టుకోండి. ఇంటరాక్షన్ గ్రూప్ కదా, INTR అనే INTRA అని వచ్చింది. మీకు ఇంటరాక్షన్ సంబంధించి కంపెనీ కూడా అనుకున్న ఎగ్జాంపుల్ క్లియర్ కదా. TRA. ఎస్ సార్. ఇంటరాక్షన్. ఓకే, వెరీ గుడ్. INTR అని కూడా ఇద్దాం. ఇది కూడా ఇంటరాక్షన్ ప్రైవేట్ లిమిటెడ్. INTR. ఓకే, సేవ్ చేద్దాం దీన్ని. ఓకే, క్రియేట్ కంపెనీ. సేవ్ అయింది, డేటా సేవ్ అయింది. మనం ఇప్పుడు ఏంటంటే ఇక్కడ డిఫైన్ కంపెనీ, ఒక కంపెనీ గ్రూప్ కంపెనీలో మనం ఇక్కడ క్రియేట్ చేసి ఉంచాము. ఇప్పుడు ఫస్ట్ థింగ్. నెక్స్ట్ వచ్చి కంపెనీ కోడ్ని క్రియేట్ చేద్దాం. మనం ఆ కంపెనీ కోడ్కి డైరెక్ట్గా తీసుకెళ్ళాలంటే /n అని ఇచ్చి దాని పక్కనే మనం కంపెనీ కోడ్ ఏదైతే ఇస్తామో డైరెక్ట్గా మనం ఆ పర్టికులర్ ఏదైతే ఉందో కోడ్లోకి మనం వెళ్ళిపోతాం. మనం ప్రతిసారి /n ఇచ్చి వెనక్కి వచ్చి అట్లా మనం కోడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. /n అని ఇచ్చి మనం నెక్స్ట్ కంపెనీ కోడ్ మనం అందరూ చెప్పుకున్నాం కదా, రిలయన్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే దాన్ని గ్రూప్ కంపెనీని క్రియేట్ చేసి దాని కింద సబ్ డివిజన్స్ చెప్పా కదా, అట్లా ఎలాగైతే ఉంది ఇప్పుడు మనం ఇంటరాక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక క్రియేట్ చేసినాం.
అలాగా ఆ ఇంట్రాక్షన్ కింద మనం వేరే ఇప్పుడు ఏదైతే సబ్ డివిజన్ వేరే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అది క్రియేట్ చేస్తున్నాం మనం. సో అందుకని చెప్పేసి కంపెనీ కోడ్ అది తీసుకుంటున్నాం. కంపెనీ కోడ్ క్రియేట్ చేయడం OX02/n అని చెప్పేసి OX02 అని ఇస్తే డైరెక్ట్గా కంపెనీ కోడ్ అని వచ్చింది. ఇక్కడ చూసారా పైన కంపెనీ కోడ్ అని ఉంది. మనం ఇప్పుడు కంపెనీ కోడ్ని క్రియేట్ చేస్తున్నాం. వేరే కంపెనీని మనం క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ పైన న్యూ ఎంట్రీస్ అన్నది. ఆ న్యూ ఎంట్రీస్ క్లిక్ చేయడం. ఓకే, ఇప్పుడు మనం కంపెనీ కోడ్ అనేది ఇస్తున్నాం. కంపెనీ కోడ్ ఏమని ఇద్దాము, ఇంటరాక్షన్ అని తీసుకున్నాం కాబట్టి ఇంటరాక్షన్ మనం ఇప్పుడు చదువుకుంటున్నాం కాబట్టి ఒక లెర్నింగ్ పోర్టల్లా తీసుకుందాం. ఓకే, ఒక ఇన్స్టిట్యూట్ కింద తీసుకుందాం. ఇప్పుడు మనది IN ఏమని ఇద్దాము, SAP కాబట్టి SAP ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి తీసుకుందాం, INSE అని. ఓకే, కంపెనీ కోడ్ అది ఉంది. ఓకే, ఇక్కడ ఇంటరాక్షన్ SAP ఇన్స్టిట్యూట్. ఓకే, ఇక్కడ IN ఇద్దాం. దట్స్ ఫైన్. సిటీ ఇక్కడ కాకినాడ అని తీసుకుంటున్నా, కాకినాడ. ఇది కూడా కాకినాడలో ఉంది. కంట్రీ ఇండియా, ఇక్కడ IN. ఓకే, నెక్స్ట్ కరెన్సీ, ఏ కరెన్సీ, INR. ఇండియన్ కరెన్సీ తీసుకుంటున్నాం కాబట్టి INR అనేది తీసుకుంటున్నాం. లాంగ్వేజ్ EN, ఇంగ్లీష్ కాబట్టి EN. ఓకే, సరిపోయింది కదా. మనం ఫస్ట్ ఏంటంటే ఒక గ్రూప్ కంపెనీని క్రియేట్ చేసాం అక్కడ. ఓకే, ఇంటరాక్షన్ అని చెప్పేసి INTRE అని చెప్పేసి ఒక గ్రూప్ కంపెనీని క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం ఏంటంటే కంపెనీ కోడ్, ఆ కంపెనీ కిందనున్న ఏదైతే ఉంది, ఇప్పుడు SAP ఇన్స్టిట్యూట్ ఒకటి తీసుకుందాము, తర్వాత వెబ్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఇంకో ఇన్స్టిట్యూట్ తీసుకుందాము. అట్లా డిఫరెంట్ ఏవైతే ఇన్స్టిట్యూట్స్ తీసుకుంటున్నామో అవన్నీ ఏంటంటే కంపెనీ కోడ్ అనమాట, దాని కింద ఉన్న కంపెనీస్ అనమాట అవన్నీ. ఓకే, మనం ఇప్పుడు ఒక కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తున్నాం. కంపెనీ కోడ్ అది వచ్చి OX02 అని చెప్పి క్రియేట్ చేస్తాం. సేవ్ చేద్దాం దీన్ని. సేవ్ చేసామా. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ డీటెయిల్స్ అనమాట. టైటిల్ అడుగుతుంది. టైటిల్ వచ్చి మనం ఎప్పుడు కూడా కంపెనీ అనే ఇచ్చుకుంటాం. నేమ్ అడుగుతుంది. నేమ్ ఇందక్కడ ఏమి ఇచ్చాం, కంపెనీ నేమ్ ఇచ్చాం కదా, ఇంటరాక్షన్ అని చెప్పేసి అది తీసుకున్నాం. ఇంటరాక్షన్ SAP ఇన్స్టిట్యూట్ అని తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ హౌస్ నెంబర్ అడుగుతుంది. ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు. ఇందక్కడ ఏమి ఇచ్చాము, ఏదో ఒకటి నారాయణ నగర్, ఏదో ఒకటి గాంధీనగర్, ఏదో ఒకటి తీసుకున్నాం. గాంధీనగర్ అని ఇచ్చాను. పోస్టల్ కోడ్ అడుగుతుంది. పోస్టల్ కోడ్ కూడా ఇందక్కడ 500040 అని ఇచ్చారు. కంట్రీ అడుగుతుంది. కంట్రీ ఇండియా. ఓకే, రీజన్ అడుగుతుంది. రీజన్ ఆంధ్రప్రదేశ్, 01 ఆంధ్రప్రదేశ్కి. ఓకే, నెక్స్ట్ పోస్టల్ బాక్స్ అడుగుతుంది. సేమ్ పోస్టల్ కోడ్ ఇక్కడ ఏమిచ్చామో 500040. యా, ఈ డీటెయిల్స్ సరిపోతాయి. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ. ఓకే, డేటా వాజ్ సేవ్డ్. ఓకే, మనం ఇప్పుడు ఏం చేసాము, ఒక కంపెనీని క్రియేట్ చేసాము, గ్రూప్ కంపెనీని. ఆ గ్రూప్ కంపెనీకి కంపెనీ కోడ్ని కూడా క్రియేట్ చేసాం మనం ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఆ ఇంట్రా ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో దానికి ఇప్పుడు ఇంట్రా SAP ఇన్స్టిట్యూట్ అనేది మనం అసైన్ చేయాలి. అసైన్ చేస్తేనే కదా ఇప్పుడు అది ఆ రెండు అనేది లింక్ అవుతాయి, అసైన్ అవుతాయి. సో ఇక్కడ అసైన్ అనేది మనం చేస్తేనే ఆ రెండిట్లకి మనం కలిపినట్టు. సో మనం ఫస్ట్ అసైన్ చేయాలి. అసైన్ చేయాలంటే అసైన్ చేయడానికి ఒక ట్రాన్సాక్షన్ కోడ్ ఉంటుంది. ట్రాన్సాక్షన్ కోడ్ వచ్చి OX16. ఓకే, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో సేమ్ /n OX16 ఎంటర్. ఓకే, ఇక్కడ పైన వచ్చింది కదా, అసైన్ కంపెనీ కోడ్ అని చెప్పేసి, అసైన్ కంపెనీ కోడ్ కంపెనీ. ఇప్పుడు ఇక్కడ మనం పొజిషన్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తాం. మన కంపెనీ కోడ్ యూజ్ చేసి సెర్చ్ చేస్తాం అనమాట. ఇక్కడ అడుగుతుంది పొజిషన్ మీద క్లిక్ చేయంగానే కంపెనీ కోడ్ ఏంటి అని చెప్పేసి. మనం ఇందాక కంపెనీ కోడ్ ఇచ్చాం, అది మనకు గుర్తుండాలి. ఏంటంటే నా కంపెనీకి నేను ఏమి ఇచ్చాను గుర్తుందా లేకపోయినా ఇక్కడ పక్కన ఉంది కదా, అది సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ సెర్చ్ వస్తుంది. మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ IN అని కొడదాం.
ఐఎన్ మీద ఏమున్నాయో చూద్దాం. INSE అని ఇచ్చినట్టు గుర్తు నాకు. ఇక్కడ ఏం రాలేదు. ఒకవేళ ఇలా రాకపోయినా కానీ ఇక్కడ ఇద్దాం INSE. ఓకే, నా కంపెనీ కూడా INSI అని ఇచ్చాను. ఓకే, దీనికి కంపెనీని క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ కాకినాడ సిటీ కూడా వచ్చింది. కంపెనీని ఏం తీసుకున్నామో అది కూడా చూద్దాం. తీసుకున్నాను, సెర్చ్ చేద్దాం. కరెక్ట్, ఇంట్రా ప్రైవేట్ లిమిటెడ్ అని తీసుకున్నాను. దీని మీద డబుల్ క్లిక్ చేశా. ఇప్పుడు చూసారా, కంపెనీ కోడ్ వచ్చి నాది INSI అని ఇచ్చాను నేను. అంటే ఇంట్రా ఇన్స్టిట్యూట్, SAP ఇన్స్టిట్యూట్ అని చెప్పి తీసుకున్నా కదా కంపెనీ కోడ్, అది దాని సిటీ కూడా ఇచ్చాను నేను, కాకినాడ అని చెప్పి సిటీ ఇచ్చేదానికి. దాన్ని నా గ్రూప్ కంపెనీకి అసైన్ చేస్తున్నా. అంటే ఇక్కడ ఏంటి, INTRA నా కంపెనీది, గ్రూప్ కంపెనీ నేమ్ అది. సో ఈ రెండింటికి నేను అసైన్ చేస్తున్నా. ఓకేనా, అసైన్ చేయడానికి ఇక్కడ పైన సేవ్. ఎస్, డేటా వాజ్ సేవ్డ్. ఇప్పుడు ఏమైంది, అసైన్ అయ్యింది. నా గ్రూప్ కంపెనీకి దాని కిందనున్న కంపెనీ కోడ్, ఈ రెండు కూడా అసైన్ అయినాయి అనమాట. ఇక్కడతో నేను కంపెనీని క్రియేట్ చేయడం, నా గ్రూప్ కంపెనీని క్రియేట్ చేయడం జరిగింది. దాని కిందనున్న కంపెనీ కోడ్ని క్రియేట్ జరిగింది. అలాగే ఆ కంపెనీ కోడ్ని ఆ పైన ఉన్న గ్రూప్ కంపెనీ రెండు కూడా అసైన్ చేశాను. ఓకేనా, OX15 కంపెనీని గ్రూప్ కంపెనీని క్రియేట్ చేయడం కోసం కంపెనీ కోడ్ని క్రియేట్ చేయడం, OX02 అని యూజ్ చేసి ట్రాన్సాక్షన్ కోడ్ యూజ్ చేసి కంపెనీ కోడ్ని క్రియేట్ జరిగింది. అలాగే OX16 అనే ట్రాన్సాక్షన్ కోడ్ యూజ్ చేసి నేను ఆ కంపెనీ గ్రూప్ కంపెనీని ఈ కంపెనీ కోడ్ని రెండు కూడా అసైన్ చేయడం జరిగింది. ఓకే, 3 కాన్ఫిగరేషన్స్ కంప్లీట్ చేసాం మనం. ఇప్పుడు ఏంటంటే డిఫైన్ బిజినెస్ ఏరియా. డిఫైన్ బిజినెస్ ఏరియాకి ట్రాన్సాక్షన్ కోడ్ వచ్చి OX03. ఓకే, మనం అక్కడికి వెళ్దాం. /n OX03. ఓకేనా, మనం కాన్ఫిగరేషన్ చేసే ముందు అసలు బిజినెస్ ఏరియా అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకేనా, బిజినెస్ ఏరియా అంటే ఏం కాదు. ఇప్పుడు మనం SAP ఇన్స్టిట్యూట్ అనేది క్రియేట్ చేసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాదే ఉంది. ఓకే, హైదరాబాద్ ఎవరు తీసుకుందాం. నాది SAP ఇన్స్టిట్యూట్ అనేది కాకినాడలోనే ఉంది, అలాగే హైదరాబాద్లో ఉంది, వైజాగ్లో ఉంది, విజయవాడలో ఉంది. ఇట్లాగే ఇన్ని వేరియస్ ప్లేసెస్లో ఉంది కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం సేవ్ చేసుకోవాలంటే పర్టికులర్ ఏరియాస్ అని చెప్పేసి మనం తీసుకోవాలి ఫస్ట్ థింగ్. సో ఈ బిజినెస్ ఏరియా అనేది దానికి హెల్ప్ అవుతుంది అనమాట. అట్లా ఆ కంపెనీ ఏ ప్లేస్లో ఉంది, తెలంగాణలో ఉందా, హైదరాబాద్లో ఉందా, కాకినాడలో ఉందా, విజయవాడలో ఉందా, ఏ ఏరియాతో అయితే ఉందో ఆ ఏరియాస్లో అన్నింటికి కూడా మనకు తెలియాలి ఫస్ట్ థింగ్. సో బిజినెస్ ఏరియా అనేది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా, ఇక్కడ బిజినెస్ ఏరియా ట్రాన్సాక్షన్ కోడ్ చెప్పా కదా, OX03 అనమాట. OX03. నెక్స్ట్ ఇప్పుడు బిజినెస్ ఏరియా క్రియేట్ చేస్తున్నాం. న్యూ ఎంట్రీకి వెళ్తాం. బిజినెస్ ఏరియా ఏమిద్దాము, ఇంట్రా కదా, INS ఇచ్చాం ఇందాక ఇన్స్టిట్యూట్కి. ఓకే, తెలంగాణలో ఇద్దాం, T అని ఇద్దాం. ఇంట్రా SAP తెలంగాణ అని ఇద్దాం. ఓకేనా, దీన్ని సేవ్ చేద్దాం. తెలంగాణలో చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం ఆ ఇన్స్టిట్యూట్ అనేది తెలంగాణకు సంబంధించిన బిజినెస్ ఏరియాని తీసుకుంటున్నాం. మనం తెలంగాణని తీసుకొచ్చి, లేదంటే హైదరాబాద్ అని కూడా తీసుకోవచ్చు. ఎందుకు తెలంగాణ అంటే స్టేట్ అవుతుంది కాబట్టి మనం హైదరాబాద్ అని తీసుకుందాం. ఓకేనా, హైదరాబాద్. సేవ్. ఓకేనా, డేటా వాజ్ సేవ్డ్. INSH అని తీసుకున్నాం మనం. INSH అంటే ఇంట్రా SAP, అంటే SAP ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో క్రియేట్ చేసినాం. ఇప్పుడు ఒక బిజినెస్ ఏరియాను మనం క్రియేట్ చేయడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ అలాగే కాన్సాలిడేటింగ్ బిజినెస్ ఏరియా అని చెప్పేసి ఉంటుంది. కాన్సాలిడేటింగ్ బిజినెస్ ఏరియా క్రియేషన్ అంటే దాని ట్రాన్సాక్షన్ కూడా వచ్చి OC01 అనమాట. యాక్చువల్గా కన్సాలిడేటింగ్ అది కూడా సేమ్ ఇంతే, బిజినెస్ ఏరియా. కానీ ఏంటంటే ఇప్పుడు నేను ఏంటంటే చెప్పా కదా, డిఫరెంట్ హైదరాబాద్లో ఒకటి ఉంది, తెలంగాణలో ఒకటి ఉంది అని చెప్పేసి చెప్పా కదా. అలాగే ఇవన్నీ కూడా కన్సాలిడేటింగ్ అంటే ఏం కాదు, కంబైనింగ్ అనమాట. కన్సాలిడేటింగ్ అంటే ఇవన్నీ కలిపి ఒక బిజినెస్ ఏరియా ట్రాన్సాక్షన్ అనేది మనం క్రియేట్ చేస్తాం.
అవన్నీ ట్రాన్సాక్షన్ మనం కనిపించడం కోసం బిజినెస్ ఏరియాకి సంబంధించిన డేటా అంతా కనిపించడం కోసం కన్సాలిడేటింగ్ బిజినెస్ ఏరియా అనేది క్రియేట్ చేస్తాం. ఓకేనా? కన్సాలిడేటింగ్ దాని ట్రాన్సాక్షన్ కూడా వచ్చి OCC1 అనమాట. /n OCC1. కన్సాలిడేటింగ్ ఏరియా క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఇందాక బిజినెస్ ఏరియా క్రియేట్ చేయడానికి INSH అని ఇచ్చా హైదరాబాద్కి. ఓకేనా? బిజినెస్ ఏరియా INSC అని ఇద్దాం. కన్సాలిడేటెడ్ కాబట్టి ఇంట్రా SAP కన్సాలిడేటింగ్ ఇద్దాం. ఓకే, కన్సాలిడేటింగ్ కాబట్టి ఇది INSC అని ఇచ్చాను నేను. ఓకేనా? కన్సాలిడేటింగ్ అని ఇచ్చా. దాన్ని చేద్దాం. డేటా వాజ్ సేవ్డ్. ఇందాక ఏం చేశాను, బిజినెస్ ఏరియా అనేది ఇచ్చా హైదరాబాద్కి సంబంధించి INSH అని చెప్పేసి. అంటే హైదరాబాద్లో నా ఇంట్రా అనేది ఇన్స్టిట్యూట్ ఒకటి ఉన్నది హైదరాబాద్ అని చెప్పేసి. ఇప్పుడు ఏంటి, కన్సాలిడేటింగ్ అని చెప్పా కదా, అవన్నీ కంబైనింగ్ అనమాట. ఏవైతే అవన్నీ ఉన్నాయో అవన్నీ కంబైనింగ్ అని చేసి నేను కన్సాలిడేటింగ్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేశాను ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు ఈ కన్సాలిడేటింగ్ అకౌంట్కి మన బిజినెస్ ఏరియా ఏదైతే ఉందో ఆ హైదరాబాద్ది ఈ కన్సాలిడేటింగ్ ఓవరాల్ అకౌంట్ ఏవైతే ఉన్నాయో అన్ని క్రియేట్ చేయడం కోసం ఒక అసైన్ అనేది చేస్తాం మనం ఆ బిజినెస్ ఏరియాకి, కన్సాలిడేటింగ్ బిజినెస్ ఏరియాకి. ఓకేనా? అసైన్ చేయడం కోసం దానికి ఒక ట్రాన్సాక్షన్ కోడ్ ఉంటుంది. ఏంటంటే OBB6 అనమాట దాని ట్రాన్సాక్షన్ కోడ్. ఓకే, ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం, అసైనింగ్ చేద్దాం అనమాట బిజినెస్ ఏరియాకి, కన్సాలిడేటింగ్ బిజినెస్ ఏరియాకి. ఓకే, /n OBB6. ఓకే, ఇప్పుడు పైన వచ్చింది కదా, అసైనింగ్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేటింగ్ బిజినెస్ ఏరియా. ఏం లేదు, ఇందాక ముందు చేసుకున్న 2 ట్రాన్సాక్షన్సే ఇప్పుడు మనం అసైన్ చేస్తున్నాం ఒకదానికొకటి. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం పొజిషన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఏమన్నా క్రియేట్ చేయాలి అనుకున్నామంటే పైన మనకి న్యూ ఎంట్రీస్ అనేది ఉంటుంది. మనం ఇందాక డిఫైన్ కంపెనీ అయినా కానీ, కంపెనీ కోడ్ అయినా కానీ, బిజినెస్ ఏరియా అయినా కానీ, కన్సాలిడేటింగ్ బిజినెస్ ఏరియా అయినా కానీ, ఇవన్నీ మనం క్రియేట్ చేస్తున్నాం ఓన్గా క్రియేట్ చేస్తున్నామంటే ప్రతిదానికి కూడా మనకు పైన క్రియేట్ న్యూ ఎంట్రీ అని ఉంటుంది అనమాట. న్యూ ఎంట్రీ అని పైన ఉంటుంది. ఇక్కడ ఉంటుంది అనమాట న్యూ ఎంట్రీ అనేది. ఆ న్యూ ఎంట్రీ యూస్ చేసి మనం కొత్త ఎంట్రీస్ అనేవి మనం క్రియేట్ చేస్తాం. మరి అసైన్ అనేది ఎలా చేస్తాము? అసైన్ చేయడానికి మనం ఎప్పుడు కూడా కింద పొజిషన్లోకి వెళ్తాం. పొజిషన్లోకి వెళ్ళి మనం ఇందాక బిజినెస్ ఏరియా అనేది ఒకటి ఇచ్చాం కదా, ఫస్ట్లో ఏమని ఇచ్చాం, హైదరాబాద్ అని ఇచ్చాం కదా. ఏంటి హైదరాబాదు, ఇంట్రా ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి హైదరాబాద్ అని ఇచ్చాం. INSH అనమాట, అది నా బిజినెస్ ఏరియా. సో నేను ఎంటర్ కొడుతున్నాను. ఇక్కడ వచ్చింది చూసారా, INSH ఇంట్రా SAP హైదరాబాద్ అని చెప్పేసి కరెక్ట్గా వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం కన్సాలిడేటింగ్ బిజినెస్ ఏరియా అయితే ఏదవుతుందో మనం అది ఇస్తున్నాం అనమాట. ఓకే, నాకు ఇక్కడ గుర్తుంది, నేను ఇందాక కన్సాలిడేటింగ్ ఏమైతే ఇచ్చాను INSC అని ఇచ్చాను. నాకు ఇప్పుడు గుర్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు గుర్తులేదంటే ఏం చేస్తాము, ఈ కార్నర్లో యారో మార్క్ ఉంది కదా, ఇది పోతొద్దాం. ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. ఇవన్నీ నాకు ఎవరో లాస్ట్ మనం ముందు యూజ్ చేసిన వాళ్ళందరూ క్రియేట్ చేసినవి. ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసింది కావాలంటే ఏం చేస్తాము, ఇక్కడ బైనాకులర్ సింబల్ ఉంది కదా, ఇది ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడు నాకు గుర్తుంది IN అని ఇద్దాము. INSC, నేను కన్సాలిడేటింగ్ బిజినెస్ క్రియేట్ చేసింది INSC అనమాట. SC అని ఇస్తున్నా. ఓకే, వచ్చింది చూసారు అక్కడ, ఇంట్రా SAP కన్సాలిడేటింగ్ అని. నేను ఇందాక కన్సాలిడేటింగ్ బిజినెస్ ఏరియా క్రియేట్ చేశాను కదా, అది ఇదే. దీని మీద క్లిక్ చేస్తాం, తీసుకోండి. చూసారా, INSH నా బిజినెస్ ఏరియా ఇది. ఇంకో పైన ఉంది కదా బిజినెస్ ఏరియా, కన్సాలిడేటింగ్ బిజినెస్ ఏరియా ఇది INSC. ఓకే, ఈ రెండు కూడా ఇప్పుడు నేను అసైన్ చేసా. ఇప్పుడు దాన్ని సేవ్ చేస్తున్నాను. సేవ్. ఓకే, ఫైన్. చూసారా, ఇప్పుడు ఏమైంది, మనం బిజినెస్ ఏరియా అనేది క్రియేట్ చేయడం జరిగింది, అలాగే కన్సాలిడేటింగ్ బిజినెస్ ఏరియా క్రియేట్ చేయడం జరిగింది, అలాగే దాన్ని ఆ రెండింటిని కూడా నేను అసైన్ చేయడం కూడా జరిగింది. ఓకేనా? ఇప్పటికే మనం 6 కాన్ఫిగరేషన్స్ చేసుకున్నాం. ఇంకా 3 కాన్ఫిగరేషన్ చేస్తే మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది కంప్లీట్ చేసినట్టే.
ఈ 9 ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్స్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్స్ అనేవి. ఓకే, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ వచ్చి మనం బిజినెస్ ఫంక్షనల్ ఏరియా. ఓకే, ఫంక్షనల్ ఏరియాకి ట్రాన్సాక్షన్ కోడ్ వచ్చి FM_function. ఓకే, వెళ్ళిపోదాం అక్కడికి. /n FM_function. ఓకే, ఫంక్షనల్ ఏరియా, ప్రాసెస్ ఫంక్షనల్ ఏరియా. ఓకే, అసలు ఫంక్షనల్ ఏరియా అంటే ఏంటి? ఫంక్షనల్ ఏరియా అంటే ఏం కాదు. ఇప్పుడు మనం SAPలోనే ఇప్పుడు డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. ఎట్లాగా HR అని, సేల్స్ అని, మెటీరియల్ మేనేజ్మెంట్ అని, ఇంకా చాలా ఉంటాయి కదా. అట్లాగా ఆ ఎవ్రీ ఉన్న మాడ్యూల్కి మనం ఒక వ్యాలిడేటింగ్ డేట్ అనేది ఇస్తాం ఒక్కొక్క దానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ వర్క్ ఉన్న ట్రాన్సాక్షన్కి పర్టికులర్ డేట్ నుంచి ఈ 1 year అని చెప్పి తీసుకుంటాం, లేదంటే 2 years అని తీసుకుంటాం. అట్లా ఒక కొంత డేట్ టైం అనేది తీసుకుంటాం. ఆ టైం డిరైవ్ చేయడం కోసం మనం ఈ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా దేనికి ఎంత టైం ఇస్తాం అనే దానికి మనం ఈ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, దీని ట్రాన్సాక్షన్ కోడ్ వచ్చి FM_function. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ వచ్చింది ఆల్రెడీ ఫంక్షనల్ ఏరియా అని చెప్పేసి. ఫంక్షనల్ ఏరియా ఏంటమ్మా, ఇక్కడ నంబరింగ్ ఏం తీసుకోవాల్సిన పని లేదు, ఒక నేమ్ అనేది ఇవ్వండి అక్కడ. సార్, నేమ్ ఇచ్చి క్రియేట్ చేయాలి అంతే. ఎస్ సార్, INSF అని ఇస్తాం. ఓకే, అలాగే ఫంక్షనల్ ఏరియా టెక్స్ట్ కూడా ఇస్తాం. రాంగ్, మీరు ఏదైనా బిజినెస్ ఏరియా ఫంక్షనల్ ఏరియా క్రియేట్ చేయండి, బిజినెస్ ఏరియా ఇవ్వండి అక్కడ, ఏదైనా రాయండి, డీటెయిల్స్ రాయండి అక్కడ. ఇది తీసుకోవట్లేదు సార్. ఇది మీరు క్రియేట్ మీద క్లిక్ చేశారా? ఇది క్రియేట్ కాదు సార్. అంటే క్రియేట్ అంటే డైరెక్ట్గా ఇచ్చాను FM_function అని చెప్పేసి ఇచ్చా. అంటే ఇక్కడ ఇది తీసుకోవట్లేదు. ఫంక్షనల్ ఏరియా టెక్స్ట్. వెయిట్ అక్కడ నెంబర్ ఇవ్వాలండి. బిజినెస్ ఫంక్షనల్ ఏరియా 100 ఇవ్వండి. ఓకే, క్రియేట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు క్రియేట్ మీద క్లిక్ చేయండి. అది క్రియేట్, అది కాదు, పక్కది క్రియేట్, అది క్రియేట్ బటన్. ఎస్ సార్, ఓకే. ఓకే, ఇప్పుడు ఇక్కడ యూజర్ నేమ్ క్రియేటెడ్ బై, ఇక్కడ మనం ఆ ఫంక్షనల్ ఏరియాకి నెంబర్ ఇవ్వంగానే దీని కిందలోనే ఇది ఎవరైతే క్రియేట్ చేశారో ఆ డీటెయిల్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. అలాగే ఈ వ్యాలిడేషన్ డేట్ అనేది వస్తుంది. యాక్చువల్గా ఏదైతే మాడ్యూల్ ఉందో దానికి ఇస్తాం కదా సార్. హెచ్ఆర్కి అయితే HR, సేల్స్ అయితే సేల్స్ అని చెప్పేసి. కానీ అది డిస్క్రిప్షన్ మనం ఇక్కడ తీసుకుంటాం కదా, అది డిస్క్రిప్షన్ తీసుకోవట్లేదు ఏంటి సార్ టెక్స్ట్ అనేది? మీరు ఒక పని చేయండి, ఫస్ట్ ఏం చేయాలంటే బ్యాక్ వెళ్ళని చెప్తాను. ఫంక్షన్ కొట్టండి. క్రియేట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సార్ క్రియేట్ చేసాం. నంబరింగ్ ఏమి ఇచ్చారు మీరు? 10101 ఇవ్వండి. 10101 ఇవ్వండి. అప్పుడు క్రియేట్ చేయండి. 10101 నెంబర్ రాంగ్ ఇచ్చారు చూడండి. 10101 ఆల్రెడీ నేను ముందుగా తీసుకున్నా సార్. ఇది తీసుకున్నారా? సరే, ఇంకోసారి దాని మీద సరే ఇంకొక 2 ఇవ్వండి. అప్పుడు క్రియేట్ చేయండి. వచ్చిందా? వచ్చింది. చేసేయండి.
ఇది మాడ్యూల్ అనేది ఇచ్చుకుంటామా సార్? హెచ్ఆర్ అని చెప్పేసి ఇచ్చుకుంటాం. ఇంట్రా ఎస్ఏపి ఏదో ఒకటి ఇంట్రా ఎస్ఏపి అని ఇస్తాను నేను. హెచ్ఆర్ అనే SAP హెచ్ఆర్ అని ఉంది. ఎస్ సార్. హెచ్ఆర్ ముందు మ్యానుఫ్యాక్చరింగ్ గ్రూప్ అని చెప్పేసి మీ కంపెనీ పేరు రాయండి, సరిపోతుంది, ఈజీగా ఉంటుంది. ఇట్లా హెచ్ఆర్ అని చెప్పి వదిలేసినా పర్లేదు కదా సార్? అంటే ఆ పర్టికులర్ దానికని చెప్పేసి మనం తీసుకుంటాం. ఎనీవే మీరు ఫ్యూచర్ ప్రాక్టీస్ చేయాలన్నా అక్కడ డెమో చెప్పాలన్నా మీకు యూజ్ అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచి కేర్ తీసుకోండి. ఓకే ఓకే సార్. ఓకే, మనం ఇప్పుడు దీనికి ట్రాన్సాక్షన్ జరగడానికి ఒక పర్టికులర్ డేట్ నుంచి ఒక డే వరకు అని ఇస్తున్నాం. ఇప్పుడు 2021 అంటే ఈ 15th నవంబర్ నుంచి నెక్స్ట్ 14th నవంబర్ 2022 వరకు నేను ఇస్తున్నాను. అంటే 1 year అనేది జరగడం ట్రాన్సాక్షన్కి సంబంధించి నేను డేట్ అనేది ఇస్తాను దీనికి. ఓకే, November 15. ఓకే, వ్యాలిడ్ ఎప్పటి నుంచి అయితే ఈ రోజు నుంచి 14th 2022 వరకు ఇస్తాను నేను. ఓకే, 2022. ఓకే, నేను ఇప్పుడు సేవ్ చేస్తున్నా, డేట్ ఇచ్చా ప్రతిదీ కూడా. ఇప్పుడు సేవ్ చేస్తున్నా. కింద కూడా డేట్ ఇవ్వాలి చూడండి. ఏంటి సార్? ఇక్కడ కూడా ఎక్స్పైరీ డేట్ కూడా ఉంది చూసారా, కింద ఆప్షన్ అక్కడ కూడా ఇవ్వాలి మీరు. ఎక్స్పైరీ డేట్ కూడా సార్? వ్యాలిడేషన్ డేట్ పైన పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఎడిట్ చేయడానికి పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయాలి. ఓకే, వచ్చిందా? కింద వ్యాలిడ్ డేట్ ఫ్రమ్ టు ఇచ్చారు, కింద ఎక్స్పైరీ డేట్ కూడా ఇవ్వండి. అంటే ఆ డిపార్ట్మెంట్ ఆ రోజు మనకి ఎక్స్పైర్ అయిపోతుంది ఇంకా. ఓకే సార్. ఓకే, నెక్స్ట్ మనం ఛాన్స్ ఇవ్వమన్నమాట. అంటే అప్పట్లో పని చేయాలని చెప్పేసి మనం స్ట్రిక్ట్ గా ఆర్డర్స్ పాస్ చేస్తున్నట్టు మేనేజ్మెంట్ కి. ఓకే సార్. మేనేజ్మెంట్ మనకి ఎవరైనా మన టీమ్ లో ఉన్న వాళ్ళందరికీ అనమాట, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించిన హెచ్ఆర్ అందరికీ కూడా. అంటే ఎక్స్పైర్ అయిపోద్దని వాళ్ళకి ముందే కేర్ ఉంటుంది అనమాట అది. ఓకే ఓకే, సేవ్ చేయండి. ఓకే, డేటా వాజ్ సేవ్డ్. ఇంట్రా ఎస్ఏపి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ మనం ఒక ఎక్స్పైరీ డేట్ ట్రాన్సాక్షన్ జరగడానికి ఒక వ్యాలిడ్ ఎప్పుడైతే డేట్ నుంచి నెక్స్ట్ వ్యాలిడ్ టు నెక్స్ట్ ఇయర్ 14th నవంబర్ 2022 వరకు దాని ట్రాన్సాక్షన్ జరగడానికి నేను ఒక డేట్ అనేది ఇక్కడ ఇచ్చా. ఇక్కడ చూసారా, మనం ఎప్పుడైతే క్రియేట్ చేసామో ఏ యూజర్ అయితే క్రియేట్ చేశారో అట్లాగా ఇప్పుడు నా సిస్టమ్ నుంచి క్రియేట్ చేశా కాబట్టి నా యూజర్ నేమ్ 43 user 38 కాబట్టి నా నేమ్ వచ్చింది. అట్లా ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో ఆ డీటెయిల్స్ అనేవి కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది, క్రియేటెడ్ బై అని చెప్పేసి. ఓకే, బిజినెస్ ఫంక్షన్ ఏరియా కంప్లీట్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ 8th కాన్ఫిగరేషన్ వచ్చి క్రెడిట్ కంట్రోల్ ఏరియా. క్రెడిట్ కంట్రోల్ ఏరియాకి ట్రాన్సాక్షన్ వచ్చి OB45/N45. ఓకే, క్రెడిట్ కంట్రోల్ ఏరియా కూడా ఏం కాదు, సేమ్ ఇందాక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ఏ తీసుకున్నాము. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఫర్ ఒక కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క లిమిట్ అనేది ఇస్తాం ట్రాన్సాక్షన్ జరపడం కోసం. ఇప్పుడు స్టార్టింగ్ వచ్చినాడే ఉన్నాడు కొత్తడు, వాడికి ఏంటి, ఇప్పుడు వాడికి ఒక ఇంత అమౌంట్ అనేది ట్రాన్సాక్షన్ చేయడం జరుగుతుంది వాడికి. అట్లాగా ఒక సీనియర్ మోస్ట్ ఉన్నారు కన్సల్టెంట్, వాళ్ళకి ఒక ఎంత అమౌంట్, ఎంత హై అండ్ అమౌంట్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలా ఒక్కొక్క దానికి మనం ఒక క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఒక్కొక్కరికి అసైన్ చేయడం జరుగుతుంది. దానికి ట్రాన్సాక్షన్ కూడా వచ్చి OB45. ఓకే, ఇక్కడ మనం క్రియేట్ చేస్తాం క్రెడిట్ కంట్రోల్ ఏరియా. కంట్రోల్ ఏరియా SAA అని ఇస్తున్నాను నేను క్రెడిట్ కంట్రోల్ ఏరియాకి INSA. ఓకే, కరెన్సీ ఇస్తున్నా, కరెన్సీ వచ్చి INR అని తీసుకుంటున్నా. ఓకే, ఇంతలా అక్కర్లేదు, మనకి ఇక్కడ చూడగానే అర్థమైపోద్ది. INR ఇచ్చగానే కింద వస్తుంది INR. ఓకే, నెక్స్ట్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా డేట్ ఆఫ్ అప్డేటింగ్ ఓకే, ఆల్ బుక్స్. ఓకే, ఓకే, క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది క్రియేట్ చేయడం జరిగింది.
ఓకే, నెక్స్ట్ ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియాని కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి ఇప్పుడు. ఓకే, INSE అని తీసుకున్నాం క్రెడిట్ కంట్రోల్ ఏరియాకి. నెక్స్ట్ అసైనింగ్ కంపెనీ కోడ్ క్రెడిట్ కంట్రోల్ ఏరియాకి OB38/OB38. ఓకే, పొజిషన్లోకి వెళ్తాం. కంపెనీ కోడ్, మన కంపెనీ కోడ్ ఏంటి? INSH, హైదరాబాద్ అని తీసుకున్నాం కదా, INSH. ఓకే సార్, మీ కంపెనీ కూడా అండి కాదు సార్, బిజినెస్ ఏరియా, సారీ, అది బిజినెస్ ఏరియా INSH అనేది. నా కంపెనీ కోడ్ వచ్చి INSI. INSI, ఇక్కడ INSH అని తీసుకోగానే ఇప్పుడు వచ్చింది చూసారా, INSI అని ఉంది, అది రాంగ్. అదేంటంటే బిజినెస్ ఏరియా హెచ్ అనేది మనం తీసుకున్నది. ఓకే, ఇక్కడ మనం క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏమని తీసుకున్నాము? INSE అని తీసుకున్నాం క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఒకవేళ లేదంటే మనకు గుర్తులేదు అంటే మనం ఇక్కడ సెర్చ్ చేసుకున్నా మనం క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏదైతే తీసుకున్నామో అది వస్తుంది. ఏమని తీసుకున్నాము? SE అని తీసుకున్నాం. ఓకే, సేవ్ INSE. అక్కడ డిస్క్రిప్షన్ మనం ఇవ్వలేదు కాబట్టి ఓకే. ఓకే, SNI సెలెక్ట్ అంటే ఫంక్షన్. ఓకే, ఫైన్. ఇక్కడ నా కంపెనీ కోడ్కి ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏదైతే ఇచ్చానో ఆ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది తీసుకున్నది. ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తాం. ఓకే, డేటా వాజ్ సేవ్డ్. ఓకే, దీస్ ఆర్ ద 9 కాన్ఫిగరేషన్స్ ఫర్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఓకే, మనం డిఫైన్ కంపెనీ అనేది తీసుకున్నాము, గ్రూప్ కంపెనీ క్రియేట్ చేసాము, అలాగే OX15 అండ్ ట్రాన్సాక్షన్ కోడ్ యూజ్ చేసి, అలాగే ఒక కంపెనీ కోడ్ని కూడా క్రియేట్ చేసాము. మనం SAPది ఇన్స్టిట్యూట్ అనేది తీసుకున్నాం కదా, అట్లాగా ఒక కంపెనీ కోడ్ తీసుకున్నాము INSI అని చెప్పేసి. దాని ట్రాన్సాక్షన్ కోడ్ వచ్చి OX02 అని తీసుకున్నాము. అలాగే కంపెనీ కోడ్ని ఆ గ్రూప్ కంపెనీని రెండు అసైన్ చేయడం జరిగింది. OX16 అనే ట్రాన్సాక్షన్ కోడ్ యూజ్ చేసి ఆ కంపెనీ గ్రూప్ కంపెనీని అలాగే కంపెనీ కోడ్ని రెండు అసైన్ చేయడం జరిగింది. ఓకేనా, ఇక్కడ 3 ట్రాన్సాక్షన్స్. మళ్ళీ ఫోర్త్ కాన్ఫిగరేషన్ వచ్చి బిజినెస్ ఏరియా. మనం హైదరాబాద్ అనే దాని మీద ఒక బిజినెస్ ఏరియా మీద మనం ఒక డిఫైన్ చేయడం జరిగింది. దాని ట్రాన్సాక్షన్ కోడ్ వచ్చి OX03, ఒక బిజినెస్ ఏరియా అది. ఓకేనా, మళ్ళీ అలాగే ఒక కన్సాలిడేటింగ్ బిజినెస్ ఏరియా క్రియేషన్ అనేది కూడా చేయడం జరిగింది. మనం ట్రాన్సాక్షన్ కోడ్ OC1 అనే ట్రాన్సాక్షన్ కోడ్ చేసి కన్సాలిడేటింగ్ బిజినెస్ ఏరియాని కూడా క్రియేట్ చేసాం. అలాగే ఆ 2 ట్రాన్సాక్షన్ మనం ఏదైతే ఉందో బిజినెస్ ఏరియా హైదరాబాద్ అని తీసుకున్నాం కదా, అలాగే అది మళ్ళా కన్సాలిడేటింగ్ ఏదైతే ఉందో అది కూడా యూజ్ చేసి INSE అని ఇచ్చాను నేను. ఏదైతే అట్లాగా తీసుకుని ఆ 2 కన్సాలిడేటింగ్ని అసైన్ చేశాను నేను. అసైనింగ్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేటింగ్ బిజినెస్ ఏరియా OBB6 అని చెప్పేసి ఆ ట్రాన్సాక్షన్ కోడ్ యూజ్ చేసి మనం అసైన్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే బిజినెస్ ఫంక్షనల్ ఏరియా, దాని ట్రాన్సాక్షన్ కోడ్ వచ్చి FM_ఫంక్షన్. మనం అదేంటంటే మనం ఒక చెప్పాను కదా, ఏదైతే మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో HR కానీ సేల్స్ కానీ మెటీరియల్ మేనేజ్మెంట్ కానీ ప్రొడక్ట్ సంబంధించిన ఏదైతే అలా మాడ్యూల్స్ ఉంటాయో వాటిలన్నింటికి ఒక పర్టికులర్ ట్రాన్సాక్షన్ జరపడం కోసం ఒక పర్టికులర్ డే టు డే, ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ట్రాన్సాక్షన్ జరపాలి అని చెప్పేసి మనం ఏదైతే చెప్తామో అలాగే ఒక పర్టికులర్ డేట్ అనేది మనం ఇవ్వడానికి ఆ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా అనేది మనకి హెల్ప్ అవుతుంది అనమాట. FM_ఫంక్షన్ అనేది యూజ్ చేసి ట్రాన్సాక్షన్ కోడ్ యూజ్ చేసి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ వచ్చి క్రెడిట్ కంట్రోల్ ఏరియా. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే దాని ట్రాన్సాక్షన్ కోడ్ OB45 అనమాట. అది యూజ్ చేసి మనం క్రెడిట్ కంట్రోల్ చెప్పారు కదా, ఒక ఏదైతే అమౌంట్ ఉందో ఇంత అమౌంట్ ట్రాన్సాక్షన్ జరపడం కోసం హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఆ లిమిట్ మాత్రమే వాళ్ళ ట్రాన్సాక్షన్ జరపగలరు, అంతకంటే ఎక్కువ లిమిట్ అనేది వాళ్ళు జరపలేరు అనమాట. దానికోసం క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది హెల్ప్ అవుతుంది OB45 అని ట్రాన్సాక్షన్ కోడ్ యూజ్ చేసి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి? అసైనింగ్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఏంటంటే దాని ట్రాన్సాక్షన్ కోడ్ OB38. ఆ ట్రాన్సాక్షన్ కోడ్ యూజ్ చేసి మనం ఏదైతే ఆ క్రెడిట్ కంట్రోల్ ఏరియా లిమిట్ అనేది పెట్టాం కదా దాన్ని ఈ కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. ఈ కంపెనీ ఏంటి, ఇప్పుడు ఈ కంపెనీ ఈ పర్టికులర్ అమౌంట్ వరకునే ట్రాన్సాక్షన్ జరపగలదు, అంతకుమించి ట్రాన్సాక్షన్ జరపాలి అంటే మనం దానిపైన ఎవరైతే ఉన్నారో వాళ్ళనేది యాక్సెస్ ఇవ్వడమో ఏదో జరుగుతుంది. ఓకేనా, ఈ 9 ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్స్ అనేవి మ్యాండేటరీ అనమాట. యా, దట్ ఇస్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ టుడేస్ టాపిక్. ఓకే, ఎక్సలెంట్ కిరణ్ గారు, బాగా చెప్పారండి. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు, ఎక్సలెంట్గా చెప్పారు, నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. ఓకే, చాలా బాగుంది. ఇలాగే కంటిన్యూ చేయండి. నెక్స్ట్ మనకి ఇంకా ఉన్నాయి కదా, గ్లోబల్ సెట్టింగ్స్ ఉంది, GL క్రియేషన్స్ ఉంది,
ఇలాగే మీరు ప్రాక్టీస్ చేయండి, పర్ఫెక్ట్ గా డెమో క్లాసెస్ అవి చెప్పండి. ఇలా డెమో క్లాసెస్ అవి చెప్పడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ అనేది పెరుగుతుంది. బాగా పెరిగిన తర్వాత ఆ తర్వాత ఇంగ్లీష్ లో ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఓకే సార్, సో షూర్. ఇట్లా మీరు సబ్జెక్ట్ అనేది డెవలప్ చేసుకోవడం కోసం ఈ ఇంటరాక్షన్ గ్రూప్ అనేది క్రియేట్ చేశాను అనమాట. స్టూడెంట్స్ అందరూ కూడా ఇంటరాక్షన్ గ్రూప్ లో ఉంటారు. మీరు సబ్జెక్ట్ షేర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన టాపిక్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు సపరేట్ గా షేర్ చేసుకోవచ్చు, మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. మొత్తం మీరు అంటే మీకు ఒకరి నుంచి ఒకరికి సపోర్ట్ గా ఉండే విధంగా ఉండాలన్నమాట. ఓకే సార్, ఓకే. ఇంటరాక్షన్ గ్రూప్ లో మినిమం ఒక 2 months ఉంచుతాను ఎవరైనా, ఎందుకంటే ఇక్కడ లిమిటెడ్ సీట్స్ ఉంటాయి అనమాట. మనం ఎక్కువ మందిని యాడ్ చేయడానికి ఉండదు, ఓన్లీ 100 members ఉంటుంది నాకు తెలిసినంత వరకు. సో ఎక్కువ మంది అయితే ఉండడానికి ఛాన్స్ లేదు కాబట్టి 100 members ఎప్పుడు రెగ్యులర్ కంటిన్యూగా ఉంటారు. అంటే రెగ్యులర్ గా ఇంటరాక్షన్ గ్రూప్ లో లేని వాళ్ళని మాత్రం రిమూవ్ చేసేస్తాను, ఎందుకంటే యూజ్ ఉండదు కదా. అవును సార్. సో ఆ సీట్స్ వేరే వాళ్ళకి అవైలబుల్ అవుతాయి అనమాట, అందుకని. ఓకే సార్, ఓకే. ఓకేనా, సో అదే అనమాట ఇంటరాక్షన్ గ్రూప్ గురించి. ఇక్కడ మీరు ఉండటం వల్ల ఏమవుతుందంటే నేర్చుకున్న వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చి సెమినార్స్ ఇవ్వడం వల్ల మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. SAP ఇస్ ద ఓషన్. నేను కొన్ని పాయింట్స్ చాలా పాయింట్స్ నేను చెప్పలేకపోవచ్చు, అవి మీరు ఏదైనా కొత్త పాయింట్ చెప్పారు అది యూస్ఫుల్ అవుతుంది ఎవరికైనా. ఎగ్జాంపుల్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఉంది, నేను మీకు చెప్పలేదు విత్ హోల్డింగ్ ట్యాక్స్, మీరు నేర్చుకోలేదు. ఓకే, మీరు బయట ఎక్కడ నేర్చుకున్నారు, అది ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కి యూజ్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ద ఇంటరాక్షన్ గ్రూప్. క్లియర్ కదా? క్లియర్. సో ఇంకా ఎవరన్నా ఉన్నా చెప్పచ్చు. సత్తర్ గారు ఉన్నారా? మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు. సత్తర్ గారు ఉన్నాను సార్. వింటున్నారండి క్లాస్ మీరు? సార్ విన్నాను. ఓకే ఓకే. అనుష గారు వింటున్నారా? ఓకే. సత్తర్ గారు సార్ చెప్పండి సార్. ఓకే, మీరు కూడా ఇలా చెప్పండి. ఓకేనా, నేను చెప్పారు కదా కిరణ్ గారినా? సార్. హాయ్ కిరణ్. ఓకే, మీరు ఎలా అయితే ఇప్పుడు కిరణ్ గారు ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారో సేమ్ యాజ్ గా చెప్పండి. మీకు సత్తర్ గారు మీకు మంచి సబ్జెక్ట్ ఉంది, కిరణ్ గారికి కూడా అలాగే మంచి సబ్జెక్ట్ ఉంది తెలుసు నాకు. సో మీరు కనుక ఇంటరాక్షన్ గ్రూప్ లో చెప్తే ఇంకా బాగుంటుంది నా ఒపీనియన్. మీ దగ్గర చాలా సబ్జెక్ట్ ఉంది, బట్ కాకపోతే ఏంటంటే మీరు సార్ నాకేం రాదు సార్ అని చెప్తారు, మీరు నాకు అదే నచ్చట్లేదు. వింటున్నారండి సత్తర్ గారు? వింటున్నా సార్. మీకు సబ్జెక్ట్ మంచి నాలెడ్జ్ ఉంది, నాకు తెలుసు మీకు నాలెడ్జ్ ఉందన్న సంగతి. కాబట్టి కొంచెం మీరు ఆ నాలెడ్జ్ ని మీలో దాచిపెట్టుకోకుండా కొంచెం అందరికి షేర్ చేస్తే నాకు యూజ్ అవుతుంది, తర్వాత కిరణ్ గారు లాంటి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? పక్కా. మీరు డెమో చెప్పాలి మీరు కూడా. ఓకే సార్, పక్కా సార్. ఓకే, రేపటి నుంచి నేను అంటే నెక్స్ట్ ఈ డెమో అనేది ప్రస్తుతానికి మన వరకే ఉంది. ఒక 3 members ని యాడ్ చేశాను, ఇంకొకళ్ళని యాడ్ చేయాలి, ఇంకొక 2 members ఉన్నారు యాడ్ చేయాల్సిన వాళ్ళు, వాళ్ళని కూడా యాడ్ చేస్తాను. సో డెమో యాక్చువల్గా ఈరోజు గ్రూప్ క్రియేట్ చేస్తాను, అందరి కోసం సపరేట్ గా పెట్టాను అనమాట. ఈ గ్రూప్ లో అందరూ ఉంటారు, మన వాళ్ళు అందరూ ఉంటారు, మన సబ్జెక్ట్ షేర్ చేసుకోవచ్చు, నాలెడ్జ్ షేర్ చేసుకోవచ్చు, మీరు సెమినార్స్ కండక్ట్ చేసుకోవడం ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ ప్లాట్ఫామ్ అనమాట మనకి. మీకేంటే SAP మీరు ఒక్కలే నేర్చుకుని ఎక్కడేం జరుగుతుంది, ఎట్లా వెళ్ళాలి, ఎక్స్పీరియన్స్ ఎలా పెట్టుకోవాలి, ఇవన్నీ అర్థం కాదు తర్వాత. సో ఈ గ్రూప్ ఉండటం వల్ల అడ్వాంటేజ్ అంటే మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది అనమాట. నేను టాపిక్స్ చెప్పలేకపోవచ్చు బై మిస్టేక్, అప్పుడు నన్ను తిట్టుకోవచ్చు కూడా మీరు అందరూ కూడా, అవి చెప్పలేదు ఇది చెప్పలేదు అట్లా కూడా ఉంటుంది కొన్ని సిచ్యువేషన్స్. ఎందుకంటే నేను ట్రైనింగ్ తీసుకున్నప్పుడు అట్లా అనుకునేవాళ్ళం మేము, ఆయన ముందు చెప్పలేక బయట. సో అది ఎక్కడైనా క్యాజువల్ గా ఉంటుంది, నో ఇష్యూ. బట్ ఎనీవే మనం ఒక విషయం గుర్తుపెట్టుకుని మన SAP సంబంధించిన టోటల్ ఒక ప్లాట్ఫామ్ అనేది బిల్డ్ చేస్తున్నాము. సో సబ్జెక్ట్ అనేది షేర్ చేసుకుంటూ 1 by 1 మనం ముందుకెళ్ళాలన్నమాట. కదా అది. సో అది విషయము. సో గ్రూప్ లో మిగతా వాళ్ళు కూడా 1 by 1 కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఇట్లా ఇంటరాక్షన్ సెషన్స్ లో యాడ్ చేయడం జరుగుతుంది. మంచిగా నాలెడ్జ్ అనేది డెవలప్ అవుతుంది. మీకు నాలెడ్జ్ డెవలప్ చేసుకోవాలి, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకునే వాళ్ళందరూ ఈ గ్రూప్ లో ఉండొచ్చు. వద్దులే సార్ మాకు ఈ గ్రూప్ అవసరం లేదనుకుంటే అది మీ చాయిస్ అన్నమాట, మీకే వదిలేస్తున్నాను. అది మీకు ఇంట్రెస్ట్ ఉంది, బట్ అట్లీస్ట్ 1 month అన్నా ఈ గ్రూప్ లో ఉంటే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. షేర్ చేసుకోవచ్చు, దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. కొన్ని ఎర్రర్స్ తెలియదు, చెప్పలేము. మీరు నాకు ఎర్రర్ చూపించారు, అది నాకు తెలియదు ఎగ్జాంపుల్, మళ్ళీ నేను నెట్ లో సెర్చ్ చేసి చెప్పాలి మీకు.
అప్పుడు యూజ్ అవుతుంది. సార్ ఇందాక ఎర్రర్ వచ్చింది, హోల్ డాక్యుమెంట్ రన్ చేయాలన్నా సార్, అది SC38 లో రన్ చేశాను, మీరు వర్కౌట్ అయింది. స్టార్టింగ్ లో చూసాను మీరు పెట్టిన మెసేజ్ కాన్ఫిగరేషన్ ఏదో రాంగ్ ఇస్తుంటారు. మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే మీద క్లిక్ చేస్తే తీసుకోవట్లేదా? అది వేరు సార్, అంటే లైన్ ఐటమ్ డిస్ప్లే అంటే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఒకటే తీసుకోవడం లేదు, ఒకటే ఇచ్చేస్తే రెండు ఇస్తే రెండు తీసుకుంటుంది మళ్ళీ. అట్లా ఏమి ఉండదండి, మీరు ఏదైనా రాంగ్ చేసి ఉండొచ్చు మేబీ. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇస్తే అక్కడ మీరు సార్ G001 సార్ మిస్లీనియస్ అని చెప్పని మామూలుగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఫస్ట్ ట్రై చేశాను, అది వచ్చి ఇది కాదు. పని చేయండి. అంటే నేను ఒక విషయం సత్తర్ గారు, నేను చెప్పట్లేదని అనుకోవద్దు మీరు. ఒకటే అట్లాంటి ఎర్రర్ వచ్చినప్పుడు ఏంటంటే స్క్రీన్ షాట్స్ తీసి ఫేస్బుక్ తర్వాత వీటిలో పెట్టద్దు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఎర్రర్ వచ్చిన వెంటనే SAP కన్సల్టెంట్ ఉండాల్సిన ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఎర్రర్ వచ్చిన వెంటనే ఈ ఎర్రర్ ఎందుకు వస్తుంది అనేది ఆ ఎర్రర్ ని కాపీ చేసి యూట్యూబ్ లో సెర్చ్ చేయండి, గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు 99% ఆన్సర్స్ తెలిసిపోతాయి. రియల్ టైమ్ లో సర్వే అవ్వాలంటే కంపల్సరీగా మనం గూగుల్ మీద డిపెండ్ అవ్వాల్సిందే, గుర్తుపెట్టుకోండి. డౌట్స్ ఏమైనా వచ్చినప్పుడు 99% మీరు ఓన్ గా వాటిని క్లారిఫై చేసుకోవాలి, వాటిని రిజల్యూషన్ చేయాలి. చేసినప్పుడే మీరు రియల్ టైమ్ లో సక్సెస్ అవుతారు. అర్థమైందా? నేను చెప్పచ్చు, బట్ కొన్ని మీరు ఓన్ గా రీసెర్చ్ చేయండి. ఫస్ట్ ఒక 2 days చేయండి. నేను నేర్చుకున్నప్పుడు ఎలా ఉంటుంది, నిద్రపోవడం కాదు, 24 hours అదే పని మీద కూర్చునేవాడు. నైట్ 11, 12, 1 o'clock కూడా అయిపోయింది ఒక టైం. నిద్ర పట్టదు, ఒక 1 month 2 months నిద్ర పట్టదు ఈ సాఫ్ట్వేర్ మీద దీనికి మనం అడాప్ట్ అయిపోతే. అట్లనమాట, ఒక డ్రగ్స్ యూజ్ చేసేవాడు ఎట్లా ఉంటాడు, దానికి అడాప్ట్ అయిపోయి ఉంటాడు. అలా అయిపోతుంది కొన్నాళ్ళు. ఒక 3 months కష్టపడ్డారు అనుకో, ఏముంది SAP ఇంతేనా, అరే దీని గురించి మనం ఏదో అనుకున్నాం, ఏదో ఊహించుకున్నాం బాబు అనిపిస్తుంది. అర్థమైందా? అట్లాంటి ఎర్రర్స్ వచ్చినప్పుడు మీరు ఓన్ గా రిజల్యూషన్ చేయడం నేర్చుకోండి. ఇంతకుముందు మనకి కస్టమర్ డేటా ఇస్ లాక్డ్ అని చెప్పేసి మెసేజ్ వచ్చింది, మీకు అందరికి వచ్చినట్టుంది. కిరణ్ గారు కూడా వచ్చింది కదండి మీకు కూడా మెసేజ్? అవును సార్, అవును వచ్చింది. ఎవరికైనా వస్తుంది. నేనేం చేశాను, నేను డైరెక్ట్ చెప్పలేదు, చాలా చిన్న ప్రాబ్లం అనమాట. అది యూట్యూబ్ లో సెర్చ్ చేయమని చెప్పాను, ఆర్ గూగుల్. అప్పుడు మీకు అర్థమైంది, ఓన్ గా రిజల్యూషన్ చేశారు కదా. అట్లాంటి చిన్న చిన్న పాయింట్స్ ఓన్ గా రిజల్యూషన్ చేయడానికి ఇప్పటి నుంచి అలవాటు పడితే మీరు రియల్ టైమ్ లో సక్సెస్ అయిపోతారు. మీరు ఏ కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు మీకు ఎర్రర్ వచ్చిందో చూసుకోండి. ఓహో ఈ కాన్ఫిగరేషన్ ఎర్రర్ వచ్చింది కదా, సో ఆ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలని యూట్యూబ్ లో చూడండి. మనం డాక్యుమెంట్ పోస్ట్ చేసాము, టైప్ ఆఫ్ డాక్యుమెంట్ వరకు వచ్చామంటే SAP లో ఆల్మోస్ట్ మనం 50% కంప్లీట్ చేసినట్టు. APP ఒక్కటి అయిపోయిందంటే మిగతా మొత్తం టప్ప ఒక్కొక్క టాపిక్ 2 రోజులు అయిపోతుంది. APP అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్, ఈ 3 టాపిక్లు అయిపోయినాయి అంటే ఒక్కొక్కటి 2 days లో అయిపోతుంది. డాక్యుమెంట్ పోస్ట్ అయిందంటే యు ఆర్ ద సక్సెస్. మనం ఎండింగ్ లో మనం డాక్యుమెంట్ ఏ డాక్యుమెంట్ అయితే పోస్ట్ చేసామో ఆ డాక్యుమెంట్ పోస్ట్ చేయడానికి మనం పడే కష్టం అంతా కూడా టోటల్ గా అదే మేజర్ ఇంపార్టెంట్. అంటే ఆల్మోస్ట్ 50 to 60% మనం రీచ్ అయిపోయినట్టు అనమాట సబ్జెక్ట్ పరంగా. మనం చేసేదంతా ఆ డాక్యుమెంట్ కోసమే కదా, వర్క్ అంతా కూడా. ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేసాం, మనం చేసిన వర్క్ అంతా దానికి సంబంధించిందే కదా. ఆ డాక్యుమెంట్ కాన్ఫిగరేషన్ కోసమే. దానికి నెక్స్ట్ GST యాడ్ అవుతుంది, విత్ హోల్డింగ్ ట్యాక్స్లు యాడ్ అవుతాయి. తర్వాత ఏపీపీ అంటే ఏంటి, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు, దీని బ్యూటీ ఆఫ్ SAP అంటారు. ఈ బ్యూటీ ఆఫ్ SAP అంటే మీనింగ్ ఏంటి, మనకి ఈ SAP లో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటే ఒక బ్యూటీ అనమాట. కొన్ని వందల వేల ఇన్వాయిస్లు ఒక క్లిక్ తో మనం పోస్ట్ చేయొచ్చు. అర్థమైందా? ఓకే. సో మనం ఇవన్నీ ఈ నాలెడ్జ్ అంతా గెయిన్ చేసుకున్న తర్వాత మనకేంటంటే నెక్స్ట్ చిన్న చిన్న ఎర్రర్స్, ప్రాబ్లమ్స్ ఇవన్నీ రిజల్యూషన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక ఎర్రర్ వచ్చిందంటే దానికి సొల్యూషన్ అనేది మనం నోట్ చేసుకోవాలి. ఈసారి ఆ ఎర్రర్ అనేది మళ్ళీ లైఫ్ లో ఎప్పుడు వచ్చినా రిజల్యూషన్ చేయొచ్చు అనమాట. అట్లా ఒక 40-50 ఎర్రర్స్ ఉంటాయి మాక్సిమం. ఓకే, ఒక 50 ఎర్రర్స్ అనుకోండి, 100 ఎర్రర్స్ అనుకోండి, చాలు. మీరు ఒకసారి ఒక ఎర్రర్ రిజల్యూషన్ మీ మైండ్ లో పడిపోయిందంటే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అది. క్లియర్ కదా? ఒక్కసారి చేసామంటే మనకి ఇదే పద్ధతి, ఒక్కసారి చేసామంటే మనకు ఇదే పద్ధతి. ఓకే, పాయింట్ నోట్ డౌన్ అయిపోద్ది, మనకు నోట్ డౌన్ అయిపోతుంది అనమాట. ఇంకోటి మీరు నోట్ చేసి ఉంచుకోవాలి. ఎర్రర్ అంటే పరిగెత్తుకుని వెళ్ళాలి మనం. ఇందులో మామూలుగా సపోర్టింగ్ ప్రాజెక్టులు అయితే, ఇంప్లిమెంటేషన్ అయితే వేరు. ఇంప్లిమెంటేషన్ అంత ప్రాబ్లం ఉండదు. మనం కూర్చుని ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్ ఇవన్నీ చేసుకుంటూ వెళ్తాం, అంత ప్రాబ్లం ఉండదు ఇంప్లిమెంటేషన్ లో.
Yes, sir. ఎస్ సార్. క్లియర్ కదా? ఎస్ సార్. అది సంగతి అనమాట. సో ఒక చిన్నది సార్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చెప్తాను. చెప్పండి. సార్ ఇప్పుడు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్, లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది కాన్సెప్ట్ అనేది మామూలుగా అది దేని సార్? అది మామూలుగా అది అంటే అది నాకు పర్టికులర్ అర్థం కాలేదు కాన్సెప్ట్. నెక్స్ట్ క్లాస్ ఓపెన్ ఐటమ్ డిస్ప్లే అంటే అది మీకు నెక్స్ట్ ఇంకా కొంచెం ముందు తెలుస్తుందండి. మీరు ఆ ఒక్కటి వదిలేయండి, ప్రస్తుతం నేను చెప్తాను మీకు ఎలా చేయాలనేది. క్లియరా? ఓకే సరే. మీకు అర్జెంట్ కాబట్టి నెట్లో చూడండి. ఈ ఓపెన్ ఐటమ్ లైన్ ఐటమ్ డిస్ప్లే నేను ప్రతిసారి ఎందుకు చెప్తున్నానంటే దాని మీద క్లిక్ చేయండి అని ఎందుకు చెప్తున్నానంటే అది ఎందుకు చేస్తున్నామని చెప్తాను మీకు. అది అంటే మన పర్టికులర్ లైన్ ఐటమ్ ఎర్రర్స్ వస్తాయి. ఓపెన్ ఐటమ్ డిస్ప్లే అంటే ఇంతకు ముందు మనం డాక్యుమెంట్స్ ఏజిఎల్ పోస్ట్ చేసాం, ఏజిఎల్ పోస్ట్ చేయలేదని చెప్పేసి గుర్తుందా? డిస్ప్లేలో చూసామా? చూసాం కదా. అక్కడ ఏమేమి కనపడుతున్నాయి? మనకి 3-4 ఆప్షన్లు కనపడుతున్నాయి. అంటే ఓపెన్ ఐటమ్ డిస్ప్లే అంటే ఐటమ్స్ అన్ని డిస్ప్లే అవడానికి మనం అక్కడ ఆ ఓపెన్ ఐటమ్ డిస్ప్లే అనేది క్లిక్ చేసాం అన్నమాట. అర్థమైంది పాయింట్? అట్లాంటి చాలా చిన్న కాన్ఫిగరేషన్. బట్ మీరు చేసిన పోస్టింగ్స్ అవన్నీ చూసుకోవాలంటే ఆ లైన్ ఐటమ్ డిస్ప్లే మీద క్లిక్ చేస్తేనే మనకు తెలుస్తుంది. ఓపెన్ ఐటమ్ డిస్ప్లే అందులోనే ఉంది మనకు ఆన్సర్ కూడా. మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ కొన్ని చూసుకోవాలంటే ఆప్షన్ అనేది కంపల్సరీ సెలెక్ట్ చేయాలి. అది మీకు ఆప్షన్ మీ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తారు, తర్వాత కనపడదు, ఏం చేస్తాం? ఏం చేయలేం కదా. అటువంటి కాన్ఫిగరేషన్ అనుకోండి అది. క్లియర్ కదా? రిస్కీ కాన్ఫిగరేషన్. క్లియర్ కదా? క్లియర్. అది నేను సబ్జెక్ట్ మొత్తం ఆల్మోస్ట్ చెప్తాను. ఎర్రర్స్ వచ్చినప్పుడు దాన్ని రిసొల్యూషన్ చేయడం అనేది ఒక ప్యాషన్ గా పెట్టి వచ్చేస్తే 100% మన సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో సక్సెస్ అవ్వగలం. ఇంకోటి మీరు బయటకు వెళ్ళినా సరే మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టులు బాగా తక్కువ ఉన్నాయి మార్కెట్ లో. ఎందుకంటే చాలా కంపెనీస్ అన్ని కూడా ఇంప్లిమెంటేషన్ అయిపోయినాయి. ఎవరు ఇంప్లిమెంటేషన్ అవుతున్నారు? ఎస్ఏపీలోకి ఒరాకిల్ వాళ్ళు, లేకపోతే జేడీ ఎడ్వర్డ్స్, పీపుల్ సాఫ్ట్ ఇలాంటి వాళ్ళు కొంతమంది ఎస్ఏపీ వైపు రావచ్చు. లేదా ఏదైనా కొత్త కంపెనీ ఇండియాలో లాంచ్ అయింది, అటువంటి కంపెనీస్ ఇంప్లిమెంటేషన్ వైపు రావచ్చు. బట్ మీరు ఏదైనా ఎక్స్పీరియన్స్ చూపించిన వెళ్ళినా కూడా వాళ్ళకి తెలుసుకోవద్దు ఇది మనకి ఎలా వచ్చాడు, మనకి ఎంత మనకు వాల్యూ ఇచ్చినా వాళ్ళకి తెలుస్తుంది హెచ్ఆర్స్ కి. బట్ పట్టించుకోరు. కాకపోతే సబ్జెక్ట్ ఉంది చాలే మనకు అనుకుంటారు. బట్ అటువంటి వాళ్ళు ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ఎవరు ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది అంటే దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. ఒకసారి కిరణ్ గారు మీరు గూగుల్లోకి వెళ్ళిపోయి బ్లూ ప్రింట్స్, ఎస్ఏపీ బ్లూ ప్రింట్స్ అని కొట్టండి ఒకసారి. అది డౌన్లోడ్ చేయండి, బ్లూ ప్రింట్ డౌన్లోడ్ చేయండి. పీడిఎఫ్ సార్? ఎనీవన్ పీడిఎఫ్ అయినా పర్లేదు, ఏదో డౌన్లోడ్ చేయండి. బ్లూ ప్రింట్స్ అని అంటే చూడండి అన్న, తీసుకోండి. లేకపోతే డౌన్లోడ్ చేయదు, చూపించండి చాలు. సార్ కనిపిస్తుంది సార్? కనిపిస్తుంది. ఏంటి రెజ్యూమ్ అది కాదు, ఇది కదా సార్? పైకి వెళ్ళండి. పీడిఎఫ్ వద్దు, పన్నెండు ఇమేజెస్ లో సెర్చ్ చేయండి. ఇమేజెస్ లో సెర్చ్ చేయండి. ఎస్ఏపీలో సారీ గూగుల్లో ఇమేజెస్ లోకి వెళ్ళి కొట్టండి. స్క్రీన్ ఏమైనా కనిపిస్తుందా సార్ మీకు? కనిపిస్తుందమ్మా, చూడండి ఇమేజెస్ లో. మీ స్క్రీన్ నాకు చిన్నది కనిపిస్తుంది. ఒకటి ఏదైనా కంపెనీకి సంబంధించిన బ్లూ ప్రింట్స్ అని కొట్టాలి. కంపెనీ ఎస్ఏపీ బ్లూ ప్రింట్స్ కాదమ్మా, ఎస్ఏపీ కాదు, బ్లూ ప్రింట్స్ అని కొట్టండి. కంపెనీ బ్లూ ప్రింట్స్ అని కొట్టండి. బ్లూ ప్రింట్స్ శాంపిల్స్ అని కొట్టండి. ఎస్ఏపీ తీసేయండి. కంపెనీ లేదా ఎంఎన్సి కంపెనీస్ బ్లూ ప్రింట్ శాంపిల్స్ అని కొట్టండి. పీడిఎఫ్ వద్దులే.
రావట్లేదా? రావట్లేదు. మంచి నేను కంపెనీ చూస్తాను. బ్లూ కంప్లీట్ అవ్వండి. బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది గట్టిగా. మ్యూట్ లో పెట్టండి. సత్తార్ గారు మ్యూట్ లో పెట్టండి. మీరు మాట్లాడినప్పుడు మ్యూట్ లో పెట్టుకోండి. Yes. మీరు మ్యూట్ లో మీరు మాట్లాడాలనుకున్నప్పుడు మైక్ ఆన్ చేసుకోండి. అవసరం లేదనుకున్నప్పుడు మ్యూట్ లో పెట్టండి. మ్యూట్ లో పెడితే మీరు మీ వాయిస్ అనేది డిస్టర్బెన్స్ అనేది వినిపించదు అనమాట. సరే నేను చెప్తాను చూడండి కిరణ్ గారు. సార్ మనకేంటంటే బ్లూ ప్రింట్స్ అనేవి మనకు ఉంటాయి అనమాట కంపెనీస్ లో. ఇప్పుడు మనము అసలు ఫస్ట్ మనకి క్లయింట్ అంటే ఎవరైనా తెలుసుకోవాలి. క్లయింట్ అంటే మనం ఎవరు పనిచేస్తాం? క్లయింట్స్ పనిచేస్తాం. అవును సార్. కిరణ్ గారు మీరు కూడా క్లారిటీగా వినండి, చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ టాపిక్. ఎందుకంటే మనం ఎస్ఐపి అంతా నేర్చుకుని ఈ విషయం తెలుసుకోకపోతే ఎలా ఉంటుందంటే రామాయణం మొత్తం విని రాముడికి సీతామైద్ది అన్నట్లు ఉంటుంది అనమాట. కాబట్టి చాలా ఇంపార్టెంట్. అసలు ఫస్ట్ ఏంటంటే మనం ఎస్ఐపి కన్సల్టెంట్ గా మనం ఎవరికి పనిచేస్తాం అంటే మన క్లయింట్స్ ఉంటారు. మన క్లయింట్స్ మనం పనిచేస్తాం. క్లయింట్ అంటే ఎవరంటే మనం ఏ కంపెనీకి అయితే పనిచేస్తాం ఆ కంపెనీ మన క్లయింట్ అనమాట. ఇప్పుడు డెలాయిట్ ఉంది ఎగ్జాంపుల్. డెలాయిట్ అనేది ఒక ఐటీ కంపెనీ. వీళ్ళు ఏం చేస్తారు? ఆడిటింగ్ సంబంధించిన అన్ని కూడా చేసి పెడతారు వర్క్ అంతా కూడా. అర్థమైందా? సో ఈ ఆడిటింగ్ వర్క్ అంతా చేస్తారు ఐటీ వాళ్ళు. ఐటీ డెలాయిట్ అనేవాళ్ళు. ఈ డెలాయిట్ కి ఏంటంటే చాలా మంది క్లయింట్స్ ఉంటారు. ఎవరెవరు ఉంటారు? డిఫరెంట్ కంపెనీస్ ఉంటారు అనమాట. మనం పనిచేసేది డెలాయిట్ లో, బట్ మనకుండే కంపెనీ మాత్రం వేరే వాళ్ళ దగ్గర ఎవరైతే మనకు ప్రాజెక్ట్ ఇస్తారో వాళ్ళు మన క్లయింట్ అవుతారు. అర్థమైందా? మనం డెలాయిట్ లో పనిచేస్తున్నాము. మనం ఏ కంపెనీకి అయితే మనం ఎస్ఐపికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్, ఈ ఫైనాన్షియల్ సంబంధించిన మొత్తం మెయింటెనెన్స్ మొత్తం మనం చేస్తాము, వాళ్ళు మన క్లయింట్స్ అవుతారు. క్లియర్ కదా? అర్థమైందా? ఎవరికైనా అర్థం కాలేదా? అర్థమైతే హ్యాండ్స్ రేజ్ చేయండి. సత్తర్ గారు అర్థమైందా మీకు? సత్తర్ గారు సార్ అర్థమైంది సార్. ఓకే, సరే. ఇప్పుడు డెలాయిట్ ఉంది. డెలాయిట్ అనే దాంట్లో మనం పనిచేస్తున్నాం. మనకి ఎవరు క్లయింట్స్ ఎవరు ఉంటారు? డెలాయిట్ వాళ్ళు వాళ్ళకి సపరేట్ క్లయింట్స్ ఉంటారు. డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ బ్రిటానియా ఉంది ఎగ్జాంపుల్. బ్రిటానియా ఐటీ కంపెనీ కాదు. సో మనం డెలాయిట్ లో పనిచేస్తా బ్రిటానియా వాళ్ళకి సంబంధించినటువంటి ప్లాంట్ మేనేజ్మెంట్, ఈ అకౌంట్స్ కి సంబంధించినవి కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ మనం చేస్తాం. సో బ్రిటానియా అనేవాడు మనకి క్లయింట్ అవుతాడు. మీకు డెలాయిట్ లో జాబ్ వచ్చింది ఎగ్జాంపుల్, క్లయింట్ లొకేషన్కి వెళ్ళిపోతాను అంటారు. అంటే ఏంటి? బ్రిటానియా వాడి దగ్గరికి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిపోయి మనం రీసెర్చ్ చేస్తాం. అది 2 రకాలు ఉంటాయి వాళ్ళ కంపెనీకి పనిచేసేది. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? స్టార్టింగ్ నుంచి వస్తాం మనం. అంతకుముందు వాళ్ళు టాలియో ఎక్సెల్ ఏదో వాడతారు ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో వాళ్ళ కంపెనీకి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం ఎస్ఐపిలో మ్యాప్ చేస్తాం అనమాట. ఎస్ఐపిలోకి బ్లూ ప్రింట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మీకు ఏదైనా బ్లూ ప్రింట్స్ అంటారు. వాళ్ళు మాకేంటంటే బ్లూ ప్రింట్స్ ఇస్తారు. మనకి క్లయింట్స్ దగ్గర నుంచి బ్లూ ప్రింట్స్ వస్తాయి. అందులో యాజ్ డాక్యుమెంట్, టు బి డాక్యుమెంట్ అని చెప్పేసి డాక్యుమెంట్స్ రకరకాలు ఉంటాయి. మన దగ్గరికి వచ్చేసరికల్లా ఏమవుతుంది? బ్లూ ప్రింట్ అవుతుంది. ఆ బ్లూ ప్రింట్ మెయింటైన్ చేసి ఆ బ్లూ ప్రింట్ ఆధారంగా ఆ కంపెనీకి బ్రిటానియా అనే కంపెనీ వాడు మన క్లయింట్ కాబట్టి ఆ కంపెనీకి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం ఎస్ఐపిలోకి మ్యాప్ చేయడం జరుగుతుంది అనమాట. ఎలా చేస్తాం? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనుకున్నాం ఎగ్జాంపుల్ మనకు వచ్చింది. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అయితే బ్రిటానియా అనేది ఒక కంపెనీ. వాళ్ళకి ఎన్ని డివిజన్స్ ఉన్నాయి, ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి అని చెప్పేసి మనం ఇంతకుముందు చేశాం కదా. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ మొత్తం చేశాం కదా. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డాక్యుమెంట్ పోస్ట్ ఎవరు చేశాం కదా. ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం. వాళ్ళ ప్లాన్స్ ఎక్కడ ఉన్నాయి, ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నాయి, జిఎల్ అకౌంట్స్ ఏమేమి క్రియేట్ చేయాలి, ఏమేమి రావాలి మనకి, ఇట్లాంటి అన్ని కూడా మనం ఎస్ఐపిలో మ్యాపింగ్ చేస్తాం. ఫస్ట్ కంపెనీ ఎక్కడ ఉంది, అది ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని చెప్పేసి తెలుసుకుని OX15 అనే టీ కోడ్ యూజ్ చేసి ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ మనం క్రియేట్ చేస్తాం. ఆ తర్వాత ఏం చేస్తాం? అది అయిపోద్ది. ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసినాం వాళ్ళకి. తర్వాత ఆ కంపెనీ కోడ్ అంటే బ్రిటానియా వాళ్ళు ఎన్ని డివిజన్స్ ఉన్నాయి, బ్రిటానియాలో చాలా రకాల బిస్కెట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి కదా, చాలా రకాలు ఉంటాయి కదా. బ్రిటానియా వాళ్ళ ప్రొడక్ట్ చాలా ఉంటాయి కదా. వాటన్నిటికీ కూడా ఒక్కొక్క కంపెనీ కోడ్ ఇస్తాం. ఫస్ట్ బ్రిటానియా అనే గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేస్తాం. తర్వాత కంపెనీ కోడ్స్ ఇచ్చుకుంటూ వస్తాం. ఎన్ని డివిజన్స్ అయితే ఉన్నాయి అన్ని డివిజన్స్. తర్వాత ఒక్కొక్క డివిజన్ కి ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయని చెప్పేసి వెరిఫికేషన్ చేసి ఎస్ఐపిలో మ్యాప్ చేస్తాం.
తర్వాత వాళ్ళకి ఎలా డిఫైన్, తర్వాత ఇంకోటి ఏంటి మనకి OB52 లోకి వెళ్తాం. డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది మనకి. అక్కడికి వెళ్ళిపోయి మనం ఎప్పటి నుంచి అంటే మనకు అగ్రిమెంట్ ఇస్తాడు. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఎందుకు మనం క్రియేట్ చేస్తామంటే మనకి బ్రిటానియా వాడికి అగ్రిమెంట్ ఉంటుంది. అంటే మనం డెలైట్ లో పనిచేస్తాం కాబట్టి మనం డెలైట్ కింద ఉన్న వాళ్ళు మన క్లయింట్ కాబట్టి వాళ్ళ ప్రాజెక్టు ఇన్ని సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాము, 1 year లో కంప్లీట్ చేస్తాము, లేకపోతే ఇంకో 16 months ఇంకొక 4 months ఆర్ 6 months మనం గ్రేస్ పీరియడ్ తీసుకుంటాం. అంటే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి కదా ఎక్స్ట్రా, ఎందుకు ఆడిట్ కరెక్షన్స్ చేయడానికి, లేకపోతే ఏమైనా మిస్టేక్స్ ఉంటే సరి చేయడానికి, రాంగ్ ఎంట్రీస్ అడ్జస్ట్ చేయడానికి వీటికి ఇంకో 4 months. అంటే వాళ్ళకి బ్రిటానియా వాడికి మన డెలైట్ కంపెనీకి మధ్యలో అగ్రిమెంట్ ఉంటుంది అనమాట, ఎప్పటిలో కంప్లీట్ చేస్తాం అనేది. తర్వాత ఈ అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కంపెనీ కూడా చేస్తాం OBBP ద్వారా. తర్వాత డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, అంటే డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఒక ఆప్షన్ ఉంది మనకి OBC4. సో దీనిలోకి వెళ్ళిపోయి మళ్ళీ మనం చూస్తాం ఏంటి వీళ్ళకి ఫీల్డ్ స్టేటస్. వాడు ఏమేమి అడుగుతాడు, నాకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది రావాలి, కంపల్సరీ ఫోన్ నెంబర్ రావాలి, కస్టమర్ డీటెయిల్స్ రావాలి, ఇవన్నీ అడుగుతాడు. క్లయింట్ డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది మనం డిజైన్ చేస్తాం. స్టేటస్ వేరియంట్ గుర్తుందా మీకు? గుర్తుందా సత్తార్ గారు? క్లియర్ కదా, అర్థమవుతుంది కదా సత్తార్ గారు? అర్థమైందా? ఇంట్లో అంటున్నారు. సో ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ద్వారా ఇవన్నీ క్రియేట్ చేస్తాం. తర్వాత అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటాం, దానికి వెళ్తాం. OBC5 లోకి వెళ్తాం, అది చేస్తాం. తర్వాత మనకి డాక్యుమెంట్స్ ఉన్నాయి, మనం ఆల్మోస్ట్ ఒక 6 డాక్యుమెంట్స్ నేర్చుకున్నాం. SA డాక్యుమెంట్, కస్టమర్ ఇన్వాయిస్, కస్టమర్ పేమెంట్. ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా దానికి సంబంధించిన విధంగా మనం క్రియేట్ చేసుకుని వాళ్ళకి నెంబర్ రేంజ్ ఎట్లా ఇవ్వాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి ఇవ్వాలని అడుగుతాం. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మ్యాప్ చేస్తాం SAP లో మొత్తం. ఓకే సార్. తర్వాత టాలరెన్స్ గ్రూప్స్ క్రియేట్ చేసుకుంటాం వాళ్ళకి. తర్వాత వాళ్ళ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళ ఎంప్లాయీస్ అందరినీ టాలరెన్స్ గ్రూప్ లో అసైన్ చేసుకుంటాం డాక్యుమెంట్లు పోస్ట్ అవ్వాలంటే. సో ఇట్లా 1 by 1 కాన్ఫిగరేషన్ చేసుకుంటూ వస్తాం. అంటే మనం చేసే ప్రతి కాన్ఫిగరేషన్ కూడా డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. గుర్తుపెట్టుకోండి, క్లయింట్ ఈస్ ద హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు SAP లో. ఎందుకంటే క్లయింట్ అనేది మనకు మెయిన్ హెడ్, వాడే మనకు దేవుడు, వాడే మనకు డబ్బులు ఇచ్చేది. అర్థమైందా? ఇట్లా ఇప్పుడు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో మనం చేసిన ప్రతి కాన్ఫిగరేషన్ అంతా కూడా మనం డిపెండ్స్ ఆన్ ద బ్లూ ప్రింట్ ని బట్టి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో SAP లో మ్యాప్ చేయడం జరుగుతుంది అనమాట. మనం బిజినెస్ ఏరియాస్ ఎందుకు క్రియేట్ చేసాం, 2 క్రియేట్ చేసాం. అదే రియల్ టైమ్ లో బిజినెస్ ఏరియాస్ వాటికి ఒక 100, 200, 1000 ఉంటాయి. అవన్నీ క్రియేట్ చేయాలి. మొత్తం ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం క్లయింట్ దగ్గర నుంచి తెచ్చుకోవాలి మనం. బిజినెస్ ఫంక్షనల్ ఏరియాస్ క్రియేట్ చేశారు. ఏం క్రియేట్ చేసాం? మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఒక ఫంక్షనల్ ఏరియా క్రియేట్ చేసాం FM_ఫంక్షనాలిటీ కోడ్ ద్వారా. అక్కడ మనం ఎన్ని ఒకటే చేసాం. అట్లా అంటే 10, 20, 30 అందులో వాళ్ళకి ఎన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి, HR ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, అట్లాంటి వాళ్ళకి ఒక 200-300 డిపార్ట్మెంట్లు ఉంటాయి, ఎక్కువే ఉండొచ్చు. బ్రిటానియా పెద్ద MNC కాబట్టి. సో దానికి సంబంధించిన అన్ని కూడా చేస్తాం. బట్ రియల్ టైంలో ఈ కాన్ఫిగరేషన్స్ అంతా చేయడానికి మనం ఇంత అవసరం లేదు. బిజినెస్ ఏరియా క్రియేట్ చేయడానికి ఒకడు ఉంటాడు, అంటే అదే పని అటు ఖాళీ కూర్చొని చేస్తానే ఉంటాడు 4 రోజులు, అది అయిపోద్ది. అంటే బిజినెస్ ఏరియా ఈ టీ కోడ్ డిఫరెంట్ బిజినెస్ ఏరియాకి ఏం టీ కోడ్ ఏంటి మర్చిపోయాను నేను. బిజినెస్ ఏరియా సార్ బిజినెస్ OX603. సో ఈ డిఫైన్ OX603 అనేది ఉపయోగించి మీకు ఇంప్లిమెంటేషన్ జాబ్ వచ్చిన ఎగ్జాంపుల్ OX603 మీదే కూర్చుంటారు మీరు. వాడి కంపెనీ వాడు బ్లూ ప్రింట్స్ ఇస్తారు, అవన్నీ చదువుకుని ఈ బిజినెస్ ఏరియాలు ఎక్కడ ఉన్నాయి మొత్తం అవన్నీ కొట్టడానికి 2-3 నెలలు పడుతుంది. అప్పుడు దాచి ఒకదాని మీద పని చేస్తారు, అది అయిపోద్ది. తర్వాత అది అయిపోయిన తర్వాత మీకు ఏంటి ఫంక్షనల్ ఏరియాస్ గురించి వచ్చింది, అది చేయమంటారు మిమ్మల్ని. FM_ఫంక్షన్ అనేది అవన్నీ కొట్టుకొని కూర్చుంటారు. లేదా వాళ్ళ దగ్గర SAP లో వాళ్ళు కనుక ఎక్సెల్ షీట్ లో ఎందులో పెట్టుకుని ఉంచున్నారు అనుకో, అవన్నీ కాపీ పేస్ట్లు కొట్టుకోవాలి. సో ఇట్లా ఉంటుంది అనమాట రియల్ టైంలో. అంటే మీరు ఏం చేశారు, బిజినెస్ ఏరియా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మీరు ఏదో ఒకటి క్రియేట్ చేసి ఇచ్చుకుంటున్నారు, మీరు చేస్తున్నారు వర్క్ అంతా కూడా. బట్ రియల్ టైంలో ఇక్కడ మనం ఏదైతే చేసామో అదంతా కూడా డిపెండ్స్ ఆన్ ద బ్లూ ప్రింట్స్ ని బట్టి చేస్తాం మనం. ఓకే సార్. యాజ్ ఈ డాక్యుమెంట్ అంటారు. ఫస్ట్ వాడి డేటా అంతా కూడా ఎలా ఉంటుంది, ఒక ఫార్మాట్ లో వాడు ఇష్టం వచ్చిన ఫార్మాట్ లో వాడు రాసుకుంటాడు. అది మొత్తం చదివి మనకు మైండ్ పనిచేయదు కాబట్టి ఆ డాక్యుమెంట్స్ అందరినీ మొత్తం కూడా మాకు ఈ విధంగా కావాలి, డాక్యుమెంట్ అనేది ఇట్లా రావాలి అని చెప్పేసి మనం డిజైన్ చేసుకుంటాం. మన ఫార్మాట్ ఇస్తాం వాడికి, వాడు మన ఫార్మాట్ లో కన్వర్ట్ చేసేస్తాడు. ఇప్పుడు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఉంది, మీరు ఫస్ట్ కంపెనీ క్రియేషన్కి ఎలా కొట్టారు, కొట్టగానే ఫామ్ ఎలా ఫిల్ అయింది, అట్లా ఒక ఫామ్ టైప్ అనమాట. ఆ ఫామ్స్ ఇస్తాం మనం.
ఆ ఫార్మ్స్ బేస్ గా చేసుకుని మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇస్తారు. సో అట్లా ఫైనల్ గా బ్లూ ప్రింట్ వస్తుంది. టు బి డాక్యుమెంట్, టు యాజ్ ఈ డాక్యుమెంట్ అంటారు. ఇట్లా ఫైనల్ గా మనకి ఒక 2 స్టేజెస్ తర్వాత థర్డ్ స్టేజెస్ కి ఆల్మోస్ట్ బ్లూ ప్రింట్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఆ బ్లూ ప్రింట్స్ అనేవి బేస్ గా చేసుకుని మనం కేర్ఫుల్ గా ఒక్కొక్కటి మన SAP లో మ్యాప్ చేసుకుంటూ వస్తాం అనమాట. ఓకే సార్. మీరు ఇంటర్వ్యూలో అడుగుతారు మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం ఎట్లా మ్యాప్ చేస్తారంటే, సార్ డిపెండ్స్ ఆన్ ద బ్లూ ప్రింట్స్. మనం ఏది చేసినా, ఏది SAP లో మ్యాప్ చేసినా డిపెండ్స్ ఆన్ ద బ్లూ ప్రింట్స్ సార్. బ్లూ ప్రింట్స్ ని ఫాలో అవుతూ మేము చేస్తాం. అర్థమైందా? సో బ్లూ ప్రింట్స్ ద్వారా ఫాలో చేస్తాం. అది మీ క్లయింట్ ఎవరు అని అడుగుతారు. రేపు ఇంటర్వ్యూలో కంపల్సరీ అడిగేది మీరు ఇంతకుముందు ఎక్కడ పని చేశారు, ఏ కంపెనీలో చేశారు, సార్ నేను డెలైట్ లో చేశాను సార్ అంటారు. మీరు ఈ క్లయింట్ ఎవరంటే, ఆ క్లయింట్ అనేవాడు మనకు ఉంటాడు, ఎవడో ఒకడు ఉంటాడు. బ్రిటానియా వాడు ఉండొచ్చు, లేకపోతే ఇంకొక ఎవరు చందనా బ్రదర్స్ వాడు ఉండొచ్చు, లేకపోతే ఇంకొక ఆర్గనైజేషన్ హీరో హోండా అనేది ఒక మోటార్ సంబంధించిన ఫీల్డ్ సంబంధించిన కంపెనీ. వాళ్ళ IT కంపెనీ కాదు. వాళ్ళకి సంబంధించిన ఆడిషన్స్ మొత్తం మెయింటెనెన్స్ సంబంధించిన అంతా కూడా డేటా సంబంధించిన అంతా మనమే చూసుకుంటాం. హీరో హోండా వాడు మనకి వెళ్ళగానే బిల్లు కొట్టిస్తాడు. మనకి ఎగ్జాంపుల్ చెప్తున్నా, బిల్లు వచ్చేస్తుంది. కొన్ని బిగ్ బజార్ లాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్, షాపింగ్ మాల్స్ ఉన్నాయి, వాడు బిల్లు కొట్టిస్తాడు. ఆ బిల్లు కొట్టే కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేది ఎవరు, మన SAP వాళ్ళే చేస్తారు. దానికి సంబంధించిన ఏ ఆప్షన్ కావాలి, ఏ ఆప్షన్ వద్దు అనేది మొత్తం డిసైడ్ చేసేదంతా మన FI వాళ్ళే చేస్తారు అంతా కూడా. సో ఇట్లా 1 by 1 చేయడం జరుగుతుంది అనమాట. మనం SAP లోకి ఇంప్లిమెంటేషన్ చేస్తాం. డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ బేస్ మీద. ఇప్పుడు మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, GL కాన్ఫిగరేషన్స్ లో మనం చేసిందంతా కూడా డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ బేస్ గా చేసుకుని, క్లయింట్ ఎవరైతే ఉన్నారో ఆ క్లయింట్ యొక్క బ్లూ ప్రింట్స్ బేస్ గా చేసుకుని ఇదంతా మనం చేయడం జరుగుతుంది అనమాట. క్లియర్ కదా? క్లియర్ సార్. సో అట్లా బ్లూ ప్రింట్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి, మనం చేసే వర్క్ అంతా కూడా SAP లో మీరు ఏది చేసినా సరే డిపెండ్స్ ఆన్ ద బ్లూ ప్రింట్. బ్లూ ప్రింట్స్ అంటే ఏంటి? క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్. అదంతా కూడా మనం పనిచేసేది డెలాయిట్ దగ్గర పనిచేసినా, లేకపోతే టాటా కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గర పనిచేసినా, బట్ IT వర్క్ అంతా చేసేది అంతా కూడా ఎవరి దగ్గర అంటే మన యొక్క క్లయింట్లు ఉంటారు. మీ జాబ్ వచ్చిన తర్వాత క్లయింట్ లొకేషన్కి వెళ్తారని అడుగుతారు మిమ్మల్ని. క్లయింట్ లొకేషన్ అంటే ఎక్కడైతే వాళ్ళ ప్లాంట్ ఉంటుందో అక్కడికి వెళ్తారు. మనకు కావాల్సిన డేటా మొత్తం తీసుకుంటారు అక్కడి నుంచి. ఇంప్లిమెంటేషన్ అయితే. సో సపోర్టింగ్ లో అట్లా ఉండదు. సపోర్టింగ్ లో ఏం చేస్తాం, ఫస్ట్ ఇప్పుడు మామూలుగా కొత్తగా ఫ్రెషర్స్ గా వెళ్ళినా, లేకపోతే ఏదైనా మామూలుగా ఇలా కోర్సెస్ నేర్చుకుని ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళినా కూడా ఫస్ట్ సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో వేస్తారు. అంటే ఏంటి, ఎర్రర్స్ అనేవి రిసొల్యూషన్ చేస్తారు. కొన్ని ఎర్రర్స్ 2-3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, వారం రోజులు పడుతుంది కొన్ని ఎర్రర్స్. అర్థమైందా? సో ఇట్లా ఉంటుంది అనమాట ప్రాసెస్ అంతా కూడా. ఓకే, క్లియర్ కదా? సో ఇదనమాట సో సెషన్ అనేది. సో ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోండి, మనం ఏం చేసినా కూడా క్లయింట్ కోసమే పని చేస్తాం. క్లయింట్ అంటే హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అని అర్థం అనమాట. క్లయింట్ మీదే డిపెండ్ అయి ఉంటాం. క్లయింట్ అంటే మనకు దేవుడితో సమానం, ఎందుకంటే ఆడే మన డబ్బులు ఇచ్చేది. గుర్తుపెట్టుకున్న విషయం. మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్ మన కంపెనీ కూడా ఇచ్చేసాం, ఒక కంపెనీ కూడా ఇచ్చేసాం, బిజినెస్ ఏరియాస్ ఇచ్చేసాం మన ఇష్టం వచ్చి. బట్ రియల్ టైమ్ లో మనం డిపెండ్స్ ఆన్ ద బ్లూ ప్రింట్స్ ని బేస్ గా చేసుకుని ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా గ్యాదర్ చేయటం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, క్లియర్ గా చెప్తున్నాను. మీరు ఏ ట్రాన్సాక్షన్ చేసినా, ఏ డేటా మీరు SAP లో మ్యాప్ చేసినా డిపెండ్స్ ఆన్ ద డిపెండ్స్ ఆన్ ద బ్లూ ప్రింట్ అని గుర్తుపెట్టుకోవాలి. బ్లూ ప్రింట్స్ అంటే ఎవరి క్లయింట్ యొక్క బ్లూ ప్రింట్స్. ఇవి చాలా కాన్ఫిడెన్షియల్, బయటకు రాకూడదు, ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. ఒక్క బ్లూ ప్రింట్ బయటకు వచ్చిందంటే ఇంకేం లేదు, ఏం అవ్వదు. కానీ ఇది అయిపోయినట్టు మనం బిల్డప్ ఇచ్చేసి మామూలు ఉండదు పరిస్థితి. కాబట్టి చాలా సీక్రెట్ గా ఉంచుతారు ఈ డేటా అంతా కూడా. SAP సాఫ్ట్వేర్ ని ఎవరు కూడా హ్యాక్ చేయలేరు, ఇంతవరకు ఎక్కడ జరగలేదు అనమాట. ఎందుకంటే అంత సెక్యూరిటీ ఉంటుంది మన SAP లో. సో వరల్డ్ లోనే ఇంత మంచి ఫేమస్ సాఫ్ట్వేర్ అంటే ఎందుకంటే ఏ కంపెనీ అయినా సరే ఎక్కువ SAP మీద ఎందుకు డిపెండ్ అవుతుందంటే ఎవరు హ్యాక్ చేయలేరు. Anyone never hacked the SAP software. Why? Because we have the high standard software, we have the high security అనమాట. మనం రియల్ టైమ్ లో నేమ్స్ అన్ని నెంబర్స్ ఇస్తాం ఎక్కువ. ఒకవేళ ఎవరైనా హ్యాక్ చేసినా ఆడు ఏం చేసుకుంటాడు, నెత్తినేసి కొట్టుకోవడం తప్ప ఉపయోగం ఏమి ఉండదు. అది ఇన్ఫర్మేషన్ ఏం బయటికి తెలియదు, అంత సీక్రెట్ మెయింటైన్ చేస్తాం మనం. అర్థమైందా? సో అదనమాట SAP. సో ఫైనల్ గా మీరు గుర్తుపెట్టుకోండి, బ్లూ ప్రింట్స్ అనేవి మేజర్ గా చేసుకుని, బ్లూ ప్రింట్స్ అనేవి వాటిని అడ్వాంటేజ్ గా తీసుకుని మనం ఈ సాఫ్ట్వేర్ లో మొత్తం ఆ కంపెనీకి సంబంధించి, క్లయింట్ కి సంబంధించి మనం మేనేజ్ చేస్తాం. మనకు డైలీ వినపడే వార్డ్ ఏంటంటే SAP లో క్లయింట్. ఎందుకంటే క్లయింట్ ద్వారానే మనకి ఇన్కమ్ వస్తుంది. కంపెనీకి డెలాయిట్ కైనా, TCS కైనా, దేనికైనా ఇన్కమ్ వచ్చేది క్లయింట్ ద్వారా. క్లయింట్ అనేవాడిని హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు కంపెనీలో.
ఎస్ సార్. ఎందుకంటే అతనికి ఫస్ట్ వాల్యూ అనమాట. ఎందుకంటే అతను ప్రాజెక్ట్ మనం చేస్తాం, వాళ్ళ క్లయింట్కి అవసరమైనటువంటి ఆ డేటా మొత్తం కూడా ఎస్ఐపిలో మ్యాప్ చేస్తాం. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అయితే సపోర్టింగ్ ప్రాజెక్ట్ అయితే ఎర్రర్స్ రిజల్యూషన్ చేస్తాం. బట్ కాకపోతే వాళ్ళకి సంబంధించిన ఫైనాన్షియల్ కాన్ఫిగరేషన్స్ అవ్వచ్చు, వాళ్ళ హెచ్ఆర్ ప్లాంట్ మెయింటైన్ చేసిన, ప్రొడక్షన్ పీపీ మెయింటైన్ చేసిన అన్ని మాడ్యూల్స్ అన్ని కూడా మన ఎస్ఐపి ద్వారానే జరుగుతుంది అనమాట. రన్నింగ్ అంతా కూడా ఎఫ్ఐసి అనేది మనం పార్ట్ అంతే. ఎఫ్ఐ అనేది ఒక చిన్న పార్ట్, బట్ పీపీ, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇదంతా కూడా ఈ ఎస్ఐపి ద్వారానే జరుగుతుంది అనమాట. అంటే ఒక ఎస్ఐపి కొనుక్కుంటే కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ని మెయింటైన్ చేసుకోవచ్చు. అందువల్ల మనకి ఎస్ఐపికి అంత వాల్యూ. క్లియర్ కదా? సో అది ఈరోజు సెషన్. మిగతాది రేపు పొద్దున మనం మాట్లాడదాం, ఎలా నెక్స్ట్ క్లాసెస్ లో చెప్పుకుందాం ఏంటనేది. సెమినార్స్ చెప్పాలంటే సత్తర్ గారు ఉన్నారా? మ్యూట్ లో ఉన్నారేమో. సో రేపు కూడా చెప్పండి సత్తర్ గారు, మీరు క్లాస్ చెప్పండి. అనుష గారు మీరు కూడా వింటున్నట్టున్నారు, ఇంటే కనుక క్లాస్ చెప్పండి. సో అది ఈరోజు క్లాసు. సో నెక్స్ట్ రేపు మార్నింగ్ కలుసుకుందాం. ఓకే, చెప్పండి కిరణ్ గారికి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేదు సార్ ఈరోజు. ఓకే, మీరు అడిగారు కదా మీకు ఇంకా చేద్దాం, రేపు చెప్దామండి, టైం అయిపోయింది బాగా. ఎస్ సార్. ఓకే ఓకే అండి, బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ కిరణ్. గుడ్ నైట్. గుడ్ నైట్.